రమ్మగారు. నమస్తే జయ. ఈ మధ్య కొన్ని కథలు ఎక్కువగా చెప్పుకుంటున్నాం కదా రమ్మగారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు మాత్రం. స్టోరీ టెల్లర్ అని వేసుకోవచ్చు మీరు. చక్కగా మీది ఏ వృత్తో అది వేయటానికి అవకాశం ఉంటుంది. మరి ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్తారా? చెప్తా. పూర్వం పులింద నగరానికి మాణిక్య ప్రభు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఈయన ఏంటంటే ఒక పరమ క్రూరుడని ఒక పేరు. ఆయనకి కొన్ని సెంటిమెంట్స్ ఉండేవి, కొన్ని నమ్మకాలు. ఆ నమ్మకానికి భిన్నంగా ఏదైనా జరిగితే ఒప్పుకునేవాడు కాదు. ఆ రాజ్యంలో అరటిపళ్ళు, జంట అరటిపళ్ళు ఉన్న గేల ఏదైనా కనపడితే ఆ గేల మొత్తాన్ని మట్టిలో కప్పెట్టేవాళ్ళు. కవల పిల్లలు పనికిరారు, రాజ్యానికి అరిష్టమని నమ్మేవాడు ఆయన. ట్విన్స్ ఉండకూడదు. అరటిపళ్ళలో అన్ని గెలలో ఏదో గెల్లో జోడు పళ్ళు కనపడతాయా, అది వాడకూడదు, ఎవరూ తినకూడదు, అరిష్టం. దాన్ని పారించేవాడు. మూఢనమ్మకం, ఒక నమ్మకం. ఆయనకి ఎవరో ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, ఇద్దరు పిల్లలు ఒకేసారి కలిసి పుడితే మన రాజ్యానికి అరిష్టం, మీకు ప్రమాదం. అలాంటి ఒక భావన ఉంది. తనకైనా రాజ్యంలో ఎవరికైనా రాజ్యంలో ఇబ్బంది వస్తుందని అంటే తనకే కాదు, తన రాజ్యంలో పుట్టకూడదు. ఇది మరీ ప్రమాదం, చాలా ప్రమాదం. ఈ నమ్మకం వల్ల ఆయన ఆ రాజ్యంలో ఎవరికైనా కవల పిల్లలు అంటూ పుడితే పిల్లల్ని చంపేసేవాడు. అయ్యో, అందుకే క్రూరుడు అన్నమాట. మా రాజ్యంలో ఉండద్దు, మీరు వెళ్ళిపోండి అంటే ఓ రకం చంపేయటం ఏమిటి. అయితే ఏమైంది, ఆ రాజ్యంలో దేవయ్య అని ఒక ఆయన, ఆయనతో చంద్ర అని భార్య ఉండేవాడు. వాళ్ళకి పెళ్ళైన 7 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. అప్పట్లో రాజ్యం మారిపోదాము, వేరే చోటుకి వెళ్ళిపోయి బతుకుదాము అలాంటి ఊహలు వచ్చేవి కాదు జయ. ఇప్పుడు కూడా మనం జన్మభూమిని వదిలిపెట్టలేని ఇలాంటి మనస్తత్వాల్లోనే ఉంటాం. పాత రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండేది. కలో గంజో ఉన్న చోటే తిని బతకాలి అలాంటి భావాలు ఉండేవి. అయితే ఏం చేశాడు, ఈ దేవయ్య వాళ్ళకి పెళ్ళైన 8 సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ అమ్మాయి చంద్రకి. పూజారయ్య చెప్పాడు, కమల పిల్లలు పుట్టే చిహ్నాలు ఉన్నాయి మీకు అని. అయితే ఈ అమ్మాయి ఏమందంటే, అబ్బాయి మా అమ్మ కూడా ఇలాగే ఉండేదిటండి, నేను ఒక్కదాన్నే పుట్టానని ఆయనకి నమ్మించింది. ఒక అవ్వ అని పేరున్న ఒక ఆవిడ, ఈ చంద్ర వాళ్ళ అమ్మ రాజుగారి కోటలో పనిచేసేది. ఆవిడని పిలిపించుకున్నారు. ఆవిడ మంత్రసాని పనులు కూడా చేయగలిగింది, చేయి తిరిగిన ఆవిడ. ఈ కోటలోనే ఉండేది. రాజుగారి అనారోగ్యాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమస్యలు అవి హ్యాండిల్ చేసేది. సరిగ్గా అక్కడికి పురిటిపోయటానికి వెళ్ళింది. అనుకున్నట్టుగానే ఓ పిల్లాడు పుట్టారు, ఆడపిల్ల మగపిల్లాడు. అయితే ఎప్పుడైతే ఈ పిల్లలు పుట్టారో ఆ పిల్లల్ని వీళ్ళు రహస్యంగా పెంచడం మొదలుపెట్టారు. ఎవ్వరికీ తెలియని వాళ్ళ, ఊళ్ళో వాసన రాని వాళ్ళ. అసలు ఆడపిల్ల పేరు విజయ, మగపిల్లవాడి పేరు విక్రముడు అని పెట్టుకున్నారు. అయితే ఏమైంది, రాజుకి కర్ణాకర్ణిగా ఎలాగో తెలిసిపోయింది. తెలిసిపోయేసరికల్లా ఈ అవ్వ ఏం చేసింది, మనం ఎట్లా కాదు, పిల్లని నేను తీసుకెళ్ళిపోతా, పిల్లాన్ని తీసుకుని నువ్వు పారిపోమని సలహా ఇచ్చి అల్లుడేమో మగపిల్లాన్ని తీసుకుని పారిపోయాడు. ఆ దేవయ్య విక్రముడిని తీసుకుని పారిపోయాడు. ఈ చంద్ర విజయ వీళ్ళిద్దరిని తీసుకుని అవ్వ పులింద నగరానికి తీసుకొచ్చేసింది. దీన్ని ఆడపిల్లగా, పైగా ఇదేంటంటే ఈ రాజ్యంలో పిల్లేమో బహుచక్కటిది. పిల్ల కాస్త పెరుగుతుంటే ఆడపిల్లకి 1,00,000 సమస్యలు వస్తాయి. అందుకని దానికి మగవేషం వేసేది. ఒక 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చాకే ఈ కథ ఇలా మొదలైంది. ఆ పిల్ల 7-8 ఏళ్ల పిల్లాన్ని తీసుకుని దేవయ్య కాస్త పారిపోయాడు. వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈ పిల్ల రోజు అవతో పాటు కోటలోకి బయటికి తిరుగుతూ ఉండేది మగవేషంతో. అయితే ఏమైంది, అది అక్కడికి తీసుకెళ్ళిన అతను వెళ్ళిపోయాడు కదా దేవయ్య ఈ నగరం నుంచి. అక్కడ శరభ నగరం అని ఒక పెద్ద నగరం. ఆ నగరానికి ఓ రాజుగారు ఉన్నాడు. సరిగ్గా ఆ అబ్బాయికి ఆయనకి ఇదే వయసు పిల్లవాడు ఒకడు ఉన్నాడు. వీళ్ళు వెళ్తూ వెళ్తూ ఆ రాజుగారు వెళ్తున్నటువంటి ఒక జాతరకో ఎక్కడికో వాళ్ళు వెళ్తుంటే ఆ సమూహంలో కలుసుకున్నాడు ఈ దేవయ్య. పిల్లాడికి ఆడుకునేందుకు తోడుగా ఉంటాడని ఈ విక్రముణ్ణి రాజకుమారుడితోటి కలిపారు. ఆయన ఏమన్నాడు, పిల్లాడు మా రాజుగారి అబ్బాయి ఒకడే పిల్లాడు, వీళ్ళిద్దరూ ఆడుకుంటారు, నువ్వు ఎలాగో పై ఊరు నుంచి వస్తున్నాను అన్నావు కదా, పిల్లాడిని మా దగ్గరే ఉండు, నువ్వు అబ్బాయికి తోడు ఉంటాడు. ఏముంది, రాజగారి నగర్లో ఉంటే అన్నీ నడిచిపోతాయి, భోజన భాజనాదులకు ఏమీ ఇబ్బంది ఉండదు. పిల్లాడిని ఇక్కడ పెంచుకోవడం మొదలుపెట్టారు. ఈ చంద్ర విజయ ఇద్దరు ఇక్కడ ఉండిపోయారు. అయితే ఏమైంది, ఈ రాజుగారి గౌరవార్థము ఈ మాణిక్య ప్రభు కోసం ఎవరో పెద్ద పెద్ద నిలువుటద్దాలు పంపించారు. పంపిస్తే ఈ మగ వేషంలో తిరుగుతోంది కదా విజయ, అంతకుముందు గౌన్ వేసుకునేది, చొక్కాలాగు వేసుకుని తిరుగుతోంది మగపిల్లాడిలాగా, తలకి తలపాగా అవి పెట్టారు. అయితే ఇదేమైంది, ఈ నిలువుటద్దాలు పట్టుకుని లోపలికి ఆ భటులు తీసుకొస్తుంటే ఆ పిల్లాడి నుంచి నడిచొస్తూ అద్దంలో తన ప్రతిబింబం చూసి అన్నయ్య అనుకుంది. మగవేషంలో వాళ్ళ అన్నయ్య అటకే అన్నయ్య 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 అని కేకేసింది. వెళ్ళిపోయాడని ఏడ్చింది.
ఏడుస్తుంటేనే అవ్వ చూసి తీసుకొచ్చేసింది. కానీ ఈ పిల్ల అన్న 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 అని అరవటం మొదలు పెట్టేసరికి ఆయనకి డౌట్ వచ్చింది. ఈ పిల్ల లాంటి వాడే ఎవడో ఉన్నాడు ఇంకొకడు, అందుకే పిలిచింది. అక్కడి నుంచి అవ్వ కూతురు వాళ్ళ గురించి జాడలు తీశారు. ఆ అమ్మాయికి 2 పిల్లలు పుట్టారని, భర్త కొడుకుని ఎత్తుకుపోయాడని అర్థమైంది. ఇక అవ్వని నానా హింస పెట్టారు. ఈ చంద్ర ఏం చేసింది, ఆ పిల్లనేమో వీళ్ళు బంధించేశారు. చంద్ర పారిపోయింది. పిల్లని వదిలిపెట్టి పారిపోయింది. ఇంకేం చేయలేక ఆ పిల్లని మాత్రం కోటలో ఉంచుకున్నారు. కోటలో ఉంచుకుని ఇక అడగటం మొదలు పెట్టారు. అడిగితే దానికేం తెలుసు, 7-8 ఏళ్ల పిల్లకి, పిల్ల పెరిగింది 8, 10, 12 వచ్చినా ఏమీ లేదు. ఆ పిల్ల అక్కడే ఉండిపోయింది. అవ్వని నానా రకాలుగాను అడిగేవారు. అవ్వని సమాధానం రాక పెద్దది కదా ప్రాణం వదిలేసింది. ఆ విజయ ఇక్కడే ఉండిపోయింది. ఉండిపోతే ఈ రాజుగారికి దగ్గరికి ఒక పురోహితుడు ఒక ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ కవల పిల్లలే గనక అయ్యుంటే వీళ్ళు ముక్కు మొహాలు ఒకేలా ఉంటాం కాదు, వీళ్ళ చేతిరాత నోటి రుచి కూడా ఒకేలా ఉంటాయి, రుచులు అలాగే ఉంటాయి, సేమే ఉంటాయి అన్నాడు. ఉండవు, ఆ పాతకాలం కదా. ఈ అమ్మాయితోటి ఒక రాయించారు కొన్ని వాక్యాలు. అక్కడి నుంచి ఆ ఆకుని ఏ ఆకు మీద అయితే రాయించారో, ఇలాంటి చేతిరాత ఉన్నవాడు ఎక్కడున్నాడా అని దేశాలు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ వెతికించడం మొదలుపెట్టారు. ఇలాంటి రాత ఉన్న పిల్లాడు ఎవడైనా ఉన్నాడా కుర్రాడు. 16-18 సంవత్సరాలు వచ్చినాయి ఈ విజయ్కి. అయితే ఏమైంది, ఒకరోజు వీళ్ళకి ఓ ఉత్తరం వచ్చింది ఈ రాజుగారికి, మాణిక్ ప్రభుకి. ఇదేమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, శరభనగరం నుంచి వచ్చింది. అయ్యా, మరి మీకు 80 బళ్ళ బంగారాన్ని సమర్పించుకుంటాం, మా రాజ్యాన్ని మీ రాజ్యంలో కలుపుకోండి. స్వతంత్ర రాజ్యంగా మేము గెలుపొందలేకపోతున్నాం, మిగతా పులింద నగరం చాలా గొప్ప రాజ్యం కాబట్టి మమ్మల్ని మీతో కలుపుకోండి అని ఒక చేతి రాతతో ఒక ఉత్తరం వచ్చింది. వచ్చేసరికల్లా ఆయన ఉత్తరం చూడగానే చటుకున్నది విజయ్ చేతి రాతగా గుర్తుపెట్టాడు. ఎన్నాళ్ళో చూశాడు కదా, ఎందుకంటే ఈ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఆయనకి గుండెల్లో ఏదో బాధగా ఉంది, తనకేదో సమస్యలు వస్తున్నాయి, తనకి ఎప్పుడు ఏదో ఒక పొట్టలో ప్రాబ్లం. ఆయనకి 45-50 ఏళ్ళు వచ్చినాయి, రావు సమస్యలు. అది కవల పిల్లలు పుట్టడం వరకే వల్ల ఇవన్నీ వచ్చాయని నమ్మాడు ఆయన. ఆ పిల్లాడు ఎవడో వెతికి ఈ పిల్లలిద్దరిని చంపేస్తే తన ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అనుకుంటాడు. ఈ మూఢనమ్మకాలున్న జనాలని ఎవరైనా ప్రోత్సహించే వాళ్ళు దొరికితే మరీ విడ్డూరం, అవును విపరీతంగా అవుతారు. అలా మూఢనమ్మకం అధికారుల్లో పెద్ద ఎత్తున ఉన్న వాళ్ళకు ఉందనుకో, మిగిలిన వాళ్ళు దాన్ని ఎవరు దాన్ని చెంగనాడరు, కాదనరు. కాదండి అది తప్పు అనరు. ఆయన ఉద్దేశాన్ని ప్రోత్సహిస్తారు. మీరేముంది, అధికారం మన చేతిలో ఉంది, ఈ పిల్లని చంపేస్తే సరే, వాడిని గుర్తుపట్టడానికి ఈ పిల్లని ఉంచుకున్నారు. ఇద్దరిని ఒకేసారి చంపేయాలి, అప్పుడు మన సమస్యలు తీరిపోతాయి. ఈ ఉత్తరం చూడగానే నేను నిర్ఘాంతపడితే వారు రాత. ఈ ఉత్తరం రాసి అక్కడి నుంచి ఒప్పుకున్నారు. అంతకుముందు శరభనగరానికి వీళ్ళకి పెద్ద సయోధ్యం లేదు. శరభనగరానికి ఉత్తరం రాశారు. తప్పకుండా బంగారంతో పాటు ఎవడైతే ఈ ఉత్తరం రాశాడో వాణ్ణి కూడా పంపండి, వాణ్ణి మాకు మా దగ్గరికి పంపించండి, తప్పకుండా మీ నగరాన్ని మా రాజ్యంలో కలుపుకుంటాం. పులింద రాజ్యంలో ఈ శరభనగరాన్ని కూడా కలిపేసుకుంటాము, మేము రెడీగా ఉన్నామంటే సరే. వచ్చినాయి బళ్ళు, 80 బళ్ళ నిండా బంగారం వస్తోంది అనుకున్నారు వీళ్ళు. ఆ 80 బళ్ళు ఊరు విడిసినాయి. రాజుగారు ఆ కుర్రాడు ఎవరో చూడడానికి ఈయన వెళ్ళేసరికల్లా ఆ బండిలోంచి దిగిన విక్రముడిని చూసేసరికి ఆయన తెల్లబోయాడు. విజయ్కి మగవేషం వేస్తే ఇట్లాగే ఉంటుంది. ఆయనకి అర్థమైపోయింది, ఒరే ఆ విజయ్ని కూడా తీసుకురండి రా అన్నారు. అనేసరికి అని వీడి దగ్గరికి పిలిచాడు. దగ్గర పిలిస్తే వీడు నమస్కారం చేస్తూ ఒక్క ఉదుటున ఈ మాణిక ప్రభు మీద పడిపోయి 2 చేతులు పెడరెక్కలు విరిచి పట్టేస్తున్నాడు. పట్టేశా రాజుగారిని అనగానే రాజు మామూలుగా గుర్రం మీద 6 డజన్ మంది సైనికులతో వచ్చాడు. ఇక్కడ 80 బళ్ళు వచ్చినాయా? ఈ 80 బళ్ళల్లో ఇంటి బంగారం కాదు, ఒక్కొక్క దాంట్లో 10 మంది చొప్పున సైనికులు దాక్కుని ఉన్నారు. 80 మంది బళ్ళలో నుంచి 10 మంది, మొత్తం 800 మంది సైనికులు ఒక్కసారి మీద పడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, రాజు వెనకాల వచ్చిన అంగరక్షకుల్ని అందరినీ పట్టేశారు. రాజును పట్టేయటం ఏమిటి, ఇక పెద్దగా కేకలు పెడుతూ ఊళ్ళోకి ప్రవేశించేశారు. ఈ మాణిక ప్రభు క్రూరత్వానికి కనీసం 50 ఇళ్లకు ఓ ఇల్లైనా బలైంది. ఆ ఊళ్ళో కవల పిల్లలు పుడతారు కదా, 50 ఇళ్లకో 100 ఇళ్లకో పుడతారు కదా, అంతే కదా. మరి 2 చంటి పిల్లల్ని పోగొట్టుకున్న కుటుంబాల్లో ఎలా ఉంటుంది? ఒక ఆవిడికి 2 సార్లు కవల పిల్లలు పుట్టారు, 4 బిడ్డల్ని పోగొట్టుకుంది ఆ కుటుంబం. వాళ్ళకి ఎంత మంటగా ఉంటుంది. రాజును పట్టేసేసరికి చంపేయండి దుర్మార్గుండని కేకలు పెట్టారు. అందరూ శత్రువులే రాజుకి. అతను గట్టితనం వల్ల, క్రూరత్వం వల్ల భయపడాగారు గాని, ఎప్పుడైతే వాడు పట్టుబడి పులి బోన్లో పడంగానే అందరూ రాళ్ళు విసురుతారు దాని మీద. అంతకుముందు పులి అంటే భయంగా ఉంటుంది,
ఇక అందరూ కేకలు పెట్టారు, చంపేయండి చంపేయండి అనేసరికల్లా పెడరెక్కలు విరుచుకు పట్టుకుని రాజ్యంలోకి తీసుకుపోయారు. రాజ్యాన్ని స్వాధీనపరిచేసుకున్నారు. శరభర నగరం వాళ్ళు పులింద రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విక్రముడితో పాటు రాజకుమారుడు కూడా వచ్చాడు. అక్కడి నుంచి అతను ఏం చేశాడంటే, ఈ రాజ్యాలను కలిపేసుకుందాం, మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ విజయ్ని శరభనగరపు రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు. విక్రముడు 2 దేశాలకి, ఆ పెద్ద రాజ్యానికి చిన్న నగరానికి సైన్యాధిపతిగా ఉన్నాడు. వాళ్ళ అమ్మని నాన్నని తెచ్చుకున్నాడు. కవల పిల్లలకి ఇక ఏ భయము లేదని చెప్పారు. తర్వాత కాలంలో విజయ్కి కవల పిల్లలు పుట్టారు, విక్రముడికి కవల పిల్లలు పుట్టారు. పాతకాలపు మూఢనమ్మకాల కథలు ఇలాగే ఉంటాయి. మీరు ఇప్పటికీ కూడా ఇలాంటి పిచ్చి నమ్మకాలు ఉంటాయి చూడు. అవునవును. కవల పిల్లలు పుడితే అలా అయిపోతుంది, ఇది పుడితే అసలు వాటి సినిమాలు కూడా తీస్తున్నారు. ఆదరం గారు జంట అరటి పళ్ళు తినకూడదని కూడా చెప్పుకుంటున్నారు. తినకూడదు అంటారు. తినకూడదు, తింటే కవల పిల్లలు పుడతారు, అదేదో ప్రమాదం ఏం ఉండదు, అదేదో జెనెటిక్ లోపంతో వస్తాయి, పళ్ళు సేమే ఉంటాయి, ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అవన్నీ భయాలు కదా. అంతే. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే నమస్తే రమ్మ గారు. నమస్తే చేయ. మంచి కథ ఒకటి చెప్తారా? పెద్ద కథ చిన్న కథ రెండిటికి మధ్యలో చెప్పండి. మరీ పెద్దదొద్దు, మరీ చిన్నదొద్దు. సరే. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. పిల్లలు లేరు వాళ్ళకి. ఎప్పుడు దేవుడికి దండం పెట్టినవాడు. పిల్లలు లేరు. అతనికి ఓ ఇల్లు, చిన్న దొడ్డి వాకిలు ఏవో ఉన్నాయి. ఒక కుక్క, ఒక గుర్రం, ఓ పెంపుడు కుక్క, ఒక గుర్రము ఉండేవి. అడవిలోకి వెళ్ళి ఏదో పని చేసుకొచ్చేవాడు. ఎవరింటికైనా పనికి వెళ్ళేవాడు, ఎవరి తోటలోకైనా వెళ్ళొస్తూ ఉండేవాడు. రోజు సూర్యుడికి దండం పెట్టేవాడు, సంతానం అని. అయితే ఏమైంది, ఈ గుర్రము ఆడదే, కుక్క ఆడదే, వీళ్ళతో పాటే ఉండేవి. కొన్నాళ్ళు పోయాక అతను ఒక రోజు అడవి నుంచి తిరిగి వస్తుంటే ఒక చిన్న మామిడి చెట్టుకి 2 పళ్ళు కనపడ్డాయి. 2 ఉన్నాయి. ఇంత చెట్టు పొట్టిది కానీ చిన్నది, పొట్టిగా చిన్న వెడల్పుగా ఉంది కానీ పొట్టిగా ఉంది. సరే, ఆ చెట్టుకు మామిడి పళ్ళు 2టిని ఎక్కకుండానే కోసేయగలిగాడు. ఆ 2 కోసి భార్యకి పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆవిడేం చేస్తుంది, 2 మామిడి పళ్ళు తొక్కలు తీసి, తొక్కలేమో గుర్రాన్ని పెట్టింది, మామిడి పళ్ళు రసం చక్కగా పిండి గిన్నెలో పోసుకుని టెంకాలు 2 దొడ్లోకి విసిరేసింది. భార్యాభర్త చక్కగా మామిడి రసం పుచ్చుకున్నాక అక్కడ పెడితే కుక్కొచ్చి మామిడి రసం వాసనకి ఆ గిన్నెని నాకిందట. కొంతకాలం పోయాక ఇతని భార్య గర్భవతి అయి కవల పిల్లల్ని పెట్టింది. తొక్కలు తిన్న గుర్రానికి 2 పిల్లలు పుట్టాయి. గిన్నె నాకిన కుక్క కూడా 2 కుక్క పిల్లలు పుట్టాయి. ఈ టెంకలు ఎక్కడ పడేసిందో అక్కడ 2 బంగారు కత్తులు మొలిచినాయిట భూమిలోంచి. 2 పిల్లల్ని చక్కగా పెంచుకున్నారు. 2 పిల్లలకి చెరుకో గుర్రం, గుర్ర పిల్ల, చెరుకో కుక్క, చెరుకో కత్తి, హాయిగా ఉండే. అన్ని సమానంగా వచ్చాయి. బాగుంది. అయితే కొన్నాళ్ళు గడిచేసరికి పిల్లాడు కాస్త పెద్దవాడయ్యాక ఏముంది రైతు జీవితం, పిల్లలు కుక్కల్ని గుర్రాలని వెంటేస్తూ తిరుగుతారు కానీ డబ్బు వచ్చి పడిపోదు. అంతేగా. వీడికి ఒక యుక్త వయసు వచ్చాక పెద్ద పిల్లల్లో మొదట పుట్టిన పిల్లవాడు కొంచెం యాక్టివ్. వాడు నాన్నతో ఏమన్నాడంటే, నాన్న ఎన్నాళ్ళు ఇలాగే పేద బతుకు, ఇక్కడ పని చేసుకుని ఏదో కలో గంజోతోటి పొట్టపోసుకుంటున్నాము, మేము పెద్దవాళ్ళం అయ్యాం, పెళ్ళిళ్ళు అవుతాయి, కోడళ్ళు వస్తారు, ఇదే బతుకు ఎట్లా బతుకుతాం, ఈ జీవితాన్ని మార్చుకుందాం, నేను ఎక్కడికైనా వెళ్ళి ధనం సంపాదించుకొస్తాను అని చెప్పేసరికల్లా ఆయన కాస్త బాధగా ఉంది. 2 కళ్ళలాగా ఉన్న పిల్లలు 2 ఒకటి వెళ్ళిపోతే ఎట్లా అని. వాడేమన్నాడంటే, అట్ట కాదు నాన్న, మేమిద్దరం వెళ్తాం అంటలేదు కదా, వాడు నీకు తోడు ఉంటాడు, నేను సంపాదించుకొస్తా. బాగానే ఉంది అంటే సరే తండ్రి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే వీడు ఓ కత్తి తీసుకుని, ఓ గుర్రం వేసుకుని, ఓ కుక్కను వెంట పెట్టుకుని పోయాడు. ఊరు చివరి దాకా దింపడానికి తమ్ముడు కూడా గుర్రంతో సహా వెళ్ళేసరికల్లా వాడు ఏమన్నాడంటే, ఒరే అబ్బి, అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో, కుక్క గుర్రం ఇల్లు వాకిలి జాగ్రత్త అని ఈ వాడి సంచుల నుంచి ఒక చిన్న గాజు కుప్పే ఒకటి తీసిచ్చాడు. దాంట్లో గులాబీ రంగు నీళ్లున్నాయి, ఈ నీళ్ల కుప్పే నీ దగ్గర పెట్టుకో, ఇది రంగు మారిపోతే నాకు ఏదైనా ఆపద వచ్చిందని గమనించుకో, అమ్మా నాన్నకు చెప్పకు, నేను వెళ్ళిన దారి నువ్వు కూడా వచ్చి నన్ను వెతుక్కుంటూ రా అని చెప్పాడు. గాజు కుప్ప చిన్నవాడు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ పెద్దవాడు ఇక్కడి నుంచి బయలుదేరి అలా వెళ్ళి ఒక రాజ్యంలోకి ప్రవేశించాడు. చక్కటి గుర్రము, వెనకాల ఒక కుక్క, సామాన్యమైన బట్టలు ఉన్న రాజకుమారుడల్లే ఉంటాడు వాడు. ఏదో ముని వరం వల్ల పుట్టినవాడు, పిల్లలు బాగుంటారు వాళ్ళు. అయితే ఏమైంది, వాడు ఆ ఊళ్ళో తిరిగి పని సంపాదించడానికి వ్యాపారం కోసం చూస్తూ ఉండగా రాజుగారి కూతురు ఆ పైన బాల్కనీలో నిలబడి చూసింది.
ఈ అబ్బాయి ఎవరు అని ఇతని మీద మనసు పడింది. సరే ఈ అబ్బాయి ఎవరు ఏమిటని రాజుగారు ఆరాధిస్తే ఫలానా కుర్రాడని తెలిసింది. వాడిని చూసి చాలా ముచ్చటపడ్డారు. వాడు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. సరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం, పెళ్లి చేసుకోమన్నారు. మనకు కావాల్సింది డబ్బే కదా, తర్వాత ఎలాగో పెళ్లి చేసుకుంటాం, రాకుమార్తెనే చేసుకుంటే సరే అమ్మా నాన్నని తమ్ముడిని ఇక్కడికే తెచ్చుకోవచ్చు అనుకున్నాడు పెళ్లి కొడుకు. సరే ఒప్పుకున్నాడు. పెళ్ళైపోయింది. పెళ్ళైపోతే వాళ్ళంతా చాలా సంతోషించారు. చాలా యాక్టివ్గా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, బాగుంది, అంతా నడుస్తుంది. దేశంలో జనాలు కూడా సంతోషమే. ఎందుకంటే రాజుగారికి ఒకతే పిల్ల. పెళ్లి చేసుకున్నవాడు కొంచెం యువకుడు, అందగాడు, వీరుడు, టెంపర్తనం ఉన్నవాడు అయితే తమ రాజ్యానికి రాజు అవుతాడు వాడు. అంతేగా. ఇలాగని ప్రజలు కూడా సంతోషించారు. సరే ఏమైంది, కొద్ది రోజులు గడిపిన తర్వాత ఒక రోజు రాత్రి నిద్ర పట్టక ఆ అబ్బాయి బయట తిరగటం మొదలుపెట్టాడు మేడ మీద. ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఇద్దరు కలిసి బయట చల్లగాలికి 12 గంటలకు కూర్చున్నారు. వాళ్ళ ఊరికి ఉత్తరంగా ఒక చోట కొండ మీద పెద్దగా మంట వస్తుంది. అయ్యో అయ్యో అదేదో మండిపోతుంది, అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, సైనికులను పిలుద్దామన్నాడు. అంటే అమ్మాయి ఏమంది, ఏం పిలవద్దండి, దాన్ని ఉరుముల కొండ అంటారు, అక్కడ అట్లాగే ఉన్నట్టుండి పెద్ద పెద్ద మంటలు వస్తాయి, అదేం తగలబడదు, మంట వస్తుంది అంతే, అదే తగ్గిపోతుందా? అదే తగ్గిపోతుంది, ఉరుముల కొండ దాని పేరు. చాలా మంది ఇలాగే మీలాగే చూడడానికి వెళ్ళిన వాళ్ళంతా అక్కడ శిలలైపోతారని చెప్తారు. ఉరుముల కొండ మీద మనుషుల శిల్పాలు ఉంటాయి, శిలలైపోతారు, శిల్పంలాగా మారిపోతారు. అదే. అందుకని మన వాళ్ళు ఎవరు వెళ్ళరు, ఏదైనా చూసినా కొత్త వాళ్ళు వెళ్ళకూడదని చాటింపు ఉంది, వద్దండి అని. సరే అన్నాడు. పడుకుని లేచారు. తెల్లవారేసరికి వాడికి అది చూడాలనిపించింది. గుర్ర వేసుకుని కత్తి పుచ్చుకుని కుక్కను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. అన్ని తీసుకున్నాడు మొత్తానికి. వాటితో పాటే ఉంటాయి అవి. వెళ్ళిపోయాడు. యువరాణి పొద్దున్నే లేచింది, భర్త ఏదో వ్యాహ్యాలకి వెళ్ళాడు, వాకింగ్ రన్నింగ్ పోయాడు అనుకుంది. తీరా చూస్తే లేడు. ఎవరో చెప్పారు తెల్లవారు గేటు, మనకి రాజుగారి కోటకు గేటు తీస్తారు కదా, గేటు తీయగానే యువరాజు వారు అల్లుడు గారు వెళ్ళిపోయాడని వార్త వచ్చింది. అయ్యో అయ్యో నాన్న ఉరుముల కొండకు వెళ్ళాడేమో నాన్న, రాత్రే చూసాము, నేను చెప్పాను వెళ్ళకూడదని చెప్పాను నాన్న అని ఏడ్చింది వాళ్ళ వల్ల. ఏం చేస్తారు, ఉరుముల కొండకు వెళ్ళిన వాడు బతికొచ్చిన దాఖలా లేవు. సరే చూద్దాం అనుకున్నారు. ఈ కుర్రాడు వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా వెళ్ళగా 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 ఆ కొండన్ని సమీపించాయి. అక్కడంతా వెచ్చగా ఉంది. నేను రాత్రి తగలబడింది కదా, ఆ వేడితనం అలాగే ఉంది. ఒక బండ మీద ఒక ముసలమ్మ కూర్చుని కనపడింది. అవ్వ ఏం, నేను రాత్రి ఇక్కడ మంటలు వచ్చినాయి చూద్దామని వచ్చాను, నాకు ఈ పూట ఆశ్రయం ఇస్తావా, కొండపైకి ఎక్కి చూస్తాను అన్నాడు. అలాగే రా బాబు, నా దగ్గరికి రా అని చెప్పి ఆవిడ పిలిచింది. ఇక్కడ గుహ ఉంది, మనకి వంట చేసుకుందాం, కాసేపు విశ్రాంతి తీసుకుంది కానీ రాత్రికి అని చెప్పి చీకటి పడేసరికి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఆ చుట్టుపక్కల ఉన్నవేవో మొక్కల్లోంచి కాసిన ఆకులు ఆ చెట్టు నుంచి ఈ చెట్టు నుంచి కోసుకుంటూ వెళ్తోంది. వీడికి అర్థం కాదు. ఆవిడ వెనకాలే వెళ్ళాడు. ఈవిడ ఏం చేసింది, గుహ దగ్గర ఆగి లోపల పదనైనా అని లోపలికి చేయి చూపించింది. లోపలికి నడిచేశాడు. నడిచిన తర్వాత తీరా చూస్తే గుహ లోపల ఒక మాదిరి వెలుగుంది. కొన్ని డజన్ల శిలలు కనపడుతున్నాయి. నిజమే. అయితే రాకుమారి చెప్పింది, శిలలు కనపడితే మనిషి రూపాలలో ఉన్న శిలలు శిల్పాల్లాగా లేవు, మనుషులే బిగుసుపోయి ఉన్నట్టు కనపడుతుంది. కళ్ళు మాత్రం మెరుస్తాయి, కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు ఇట్లా రాతిలో కళ్ళు మాత్రం కదులుతున్నాయి, చూస్తున్నారు ఇట్లా ఇట్లా. నిర్ఘాంతపోయాడు. అమ్మో ఏదో జరుగుతుంది ఇక్కడ, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఒక అడుగు అయిపోయాడు. వెనక్కి అడుగు వేసిన మరుక్షణం వాడు రాయిగా మారిపోయాడు. లోపలే ఉండిపోయాడు. అయ్యయ్యో. ఆవిడ గుహ బయట నుంచి వెళ్ళిపోయాడు. చేసేదేముంది, ఈ అబ్బాయి ఇక్కడ ఉండిపోయాడు. అప్పటికి కొంతకాలం గడిచింది, 4-5-6 నెలలు అయిపోయింది. అయితే ఈ చిన్నబ్బాయి ఉన్నాడు కదా, వాడు ఏదో తోటలో పని చేసుకుంటూ మంచినీళ్ళు తాగుదామని లోపలికి వచ్చి పైన ఇట్లా అటక మీద పెట్టాడు ఆ గాజు కుప్పే, వాళ్ళ అన్నయ్య ఇచ్చిన గులాబీ రంగు నీళ్లు. రోజు దానికేసి ఇట్లా చూస్తాడు వాడు, పొద్దునోసారి సాయంత్రం ఒకసారి. పైకి చూసేసరికల్లా నీళ్లు మురిగ్గా కనపడ్డాయి. పొద్దున పిక్కుగా ఉన్న నీళ్ళు రాత్రి సాయంత్రానికి మురికైపోయినట్టు ఇప్పుడే ఏదో జరిగింది. అక్కడి నుంచి అమ్మా నాన్నకి చెప్పొద్దన్నాడు అన్నయ్య. సరే ఏం చేశాడు, తెల్లవారేసరికి బయలుదేరాడు. నాన్న అన్నయ్య ఎంత మటుకు వెళ్ళాడో చూసొస్తా, అంత మటుకు ఆగంలే, ఆనుపాను చూసి వచ్చేస్తా అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళగా 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 అన్నయ్య మావగారి ఊళ్ళోకి ప్రవేశించాడు. ప్రవేశించేసరికి ఈ అబ్బాయిలు ఇద్దరు ఒకేలా ఉంటారు. గుర్రాలు 2 ఒకేలా ఉంటాయి, కుక్కలు 2 ఒకేలా ఉంటాయి, కత్తులు 2 ఒకేలా ఉంటాయి.
రాజుగారు అల్లుడే వచ్చాడు అనుకున్నారు. అందరు పలకరించారు, బాగా తేలిక వచ్చారా, బాగా వచ్చారా, అక్కడ ఏం ఇబ్బంది అవ్వలేదని. ఏమిటి మనం కొత్త వాళ్ళం, వీడెవడో, వీళ్ళంతా ఇలా అడుగుతారు అంటే దారి చూపించారు కోట వైపుకి. కోట బయట ఉన్న ద్వారపాలకులు సలాం చేస్తున్నారు. సర్లే కోటలోకి నడిచాడు. మంత్రి వాళ్ళు వీళ్ళు కనబడ్డారు. బాబు తేలిక అయిందా ప్రయాణం, ఏమి ఇబ్బంది పడలేదు కదా. నన్ను ఏదో అనుకుంటారు వీళ్ళు, అన్నయ్య అనుకుంటున్నారేమో అని అనిపించింది. లోపలికి వెళ్తే రాజుగారు అల్లుడు గారు వచ్చారా అన్నాడు. ఓహో మనం అల్లుడు కాదు, అంటే అన్నయ్య వీళ్ళకి అల్లుడు అనమాట. గ్రహించాడు. మీరు అమ్మాయి కనపడపోతారు కదా, అమ్మాయి చాలా బెంగ పెట్టుకుంది, అట్లా చెప్పకుండా వెళ్ళిపోయారు ఏమిటండి, మరి పదండి అమ్మాయిని చూద్దరు కానీ అంటే నేను చూస్తాను అన్నాడు. తీరా అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది, భర్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే అందరూ ఉన్నారు కాబట్టి కావాలిచ్చుకోలేదు. సరే మాట్లాడుకున్నారు. తేలిగ్గా అయ్యిందా అని అడిగింది రమ్మగారు. మరి అలాగే భర్త పరిగెత్తుకొచ్చిందంటే మా తమ్ముడు వదని కావలించుకున్నాడంటే కథలో ఔచిత్యం దెబ్బతిందా, క్లియర్ గా చెప్తాను. సూపర్. అక్కడి నుంచి ఇద్దరిని ఆ ఏకాంతానికి పంపించారు. సాయంకాలం భోజనాలు అయ్యాక వెళ్ళంగానే కుర్రాడు, ఆగండి, నేను అన్నని కాదు, కాను, పెద్ద అబ్బాయిని కాను, నేను చిన్న అబ్బాయిని, ఆయన మా అన్నయ్య. ఏం జరిగింది ఇక్కడ అంటే, ఏమో నాకు కూడా తెలీదు, ముందు రోజు రాత్రి మాట్లాడుకున్నాం, ఉరుముల కొండ కనపడింది, మంటలు వస్తుంటే అడిగాడు, పడుకున్నాం, తెల్లవారు లేచేసరికి వెళ్ళిపోయాడంటే మా అన్నయ్య ఎక్కడికే వెళ్ళి ఉంటాడు. క్లారిటీ వచ్చింది. అయితే నేను అన్నయ్యని కానండి, మీ వాళ్ళు ఎవరికి చెప్పబోకండి, నేను అన్నయ్యని వెతుక్కొస్తా అని చెప్పి మర్నాడు పొద్దున ఉరుముల కొండకి మళ్ళీ బయలుదేరాడు. వెళ్ళాడు. సాయంకాలం కంచీకటి పడక ముందే ఉరుముల కొండ దగ్గర చేరాడు. ఆ ముసలిది అన్నయ్య వచ్చినప్పటిలాగానే చెట్రాయి మీద కూర్చుని దూరం నుంచి చూసి తెల్లబోయింది, కుర్రాడు మొన్నొచ్చిన వాడు గుర్తుపట్టింది. ఆ గుర్రం మొన్నొచ్చిందే, చాకు, కత్తి వాళ్ళు మొల్ల వెళ్ళాడుతున్న కత్తి ఎలాంటిదే, కుక్క అలాంటిదే, ఇక అర్థం కాల. అయితే అదే పోలికలో ఉన్న కుర్రాన్ని చూసి నిర్ఘాంతపోయింది. ఎప్పుడైతే అది నిర్ఘాంతపోయిందో వీడికి డౌట్ వచ్చేసింది. అంటే ఇది గ్యారంటీగా మా అన్నయ్యని చూసింది, నన్ను చూసి కంగారు పడుతుందంటే మా అన్నయ్యని ఏదో చేసింది. అక్కడి నుంచి గుర్రం నుంచి ఒక్క దూక ముసలి దాని మీదకి దూకేశాడు. కత్తి మొన గొంతు దగ్గర పెట్టేశాడు. చంపేస్తాను, మా అన్నయ్యని చూసావు నువ్వు, చెప్పు ఎక్కడున్నాడో చెప్పు, మా అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పు అని కరిచొచ్చి కేకలు పెట్టాడు. కత్తి గుచ్చుకుంటుంటే ముసలిది ఏమంది, బాబు ఇంతమంది వచ్చారు, ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేదు, మీ అన్నయ్యని తీసుకొస్తా, నీ దారి నువ్వు మీ అన్నయ్యని తీసుకుని వెళ్ళిపో. కుక్క గుర్రం అక్కడెక్కడ ఎక్కడో తిరుగుతున్నాయి. సరే లోపలికి వెళ్ళి ఆ గుహలో ఉన్న వాడిని వెంబడి పెట్టుకు తీసుకొచ్చింది. మనిషిని చేసి తీసుకొచ్చేసరికల్లా వీడి విజిల్ వేసేసరికల్లా ఎక్కడికో పారిపోయిన ఆ గుర్రం కుక్క పరిగెత్తుకొచ్చింది. ఇద్దరు గుర్రాలు ఎక్కి బయలుదేరారు. 4 అడుగులు వేసాక అన్నయ్య అన్నాడు, ఒరే నువ్వు నా తమ్ముడివి, నన్ను తీసుకొచ్చావు, ఆ గుహలో ఎంతమంది ఉన్నారు రా, పాపం వాళ్ళ కోసం ఎవరు వస్తారు, ఏమైనా సరే వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి, అసలు ఈ ముసల్దాన్ని ఇక్కడ ఉండనివ్వకూడదు, అది ఎందుకు ఇట్లా చేస్తుంది మంత్రాలు మారి, దాని సంగతి చెప్దామని పద మళ్ళీ వెనక్కి వెళ్దామన్నాడు. అందరూ ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు. మొత్తం కుక్కలు అన్ని గుర్రాలు కుక్కలు వెనక్కి తిరిగినాయి. 2 గుర్రాలు 2 కుక్కలు వెనక్కి తిరిగి వచ్చేసారు. గుహలోకి వచ్చేసరికల్లా వచ్చి ఆ ముసల్దాన్ని పట్టుకున్నాక వాడికి తట్టింది, ముసల్ది మొన్న నాతో పాటు గుహలోకి వచ్చింది, అది రాయి వల్ల నేను రాయి అయిపోయా, మళ్ళీ ఇప్పుడు నన్ను రాయిలాగా ఉన్నవాడిని బయటికి తీసుకొచ్చింది, అది ఎందుకు రాయవల ఆలోచించి ఇక్కడ ఒక కిటుకుందిరా. ఆ రోజు కూడా ముసల్ది ఏవో చెట్లాకులు తుంపి చేత్తో పుచ్చుకొచ్చింది. ఆ ఆకులు కనుక చేతిలో ఉంటే రాళ్ళు అవ్వం. ఇందాక చేసిందా అంటే కుర్రాడి చిన్నపిరాడి కూడా గుర్తొచ్చింది. అవును, ఈ 2 చెట్లాకులు 2 గుప్పెళ్ళు తెంపుకుంది అని. అది 2 చెట్లాకులు పట్టుకుంటే వాళ్ళకి ఏమవ్వదు. అక్కడి నుంచి ఏం చేశాడు వీడు, చేరుకో 2 గుప్పెళ్ళు ఆకులు చేత పుచ్చుకుని ముసలిదాన్ని వెనకాల నుంచి గుహలోకి తోసేశారు. తోసేయంగానే ముసలిది డామని పడింది గుహలోకి వెళ్ళి, మరుక్షణ రాయిలా మారిపోయింది. వీళ్ళ ఆకులతోటి గుహలోకి వెళ్ళి అందరికీ ముట్టించారు, ఆకులు రాశారు. ఎన్ని విగ్రహాలు ఉన్నాయో లోపల మొత్తం జనమంతా బయటకు వచ్చారు. ప్రతి ఎన్నేళ్ల క్రితం వచ్చిన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తెలీదు, వాళ్ళందరూ వీళ్ళది మీదే ఊరంటే మీదే ఊరని చెప్పుకుంటున్నారు. అందరినీ బయటికి తీసుకొచ్చాక ఎవరి దారిని వాళ్ళు మీ ఊరు వెళ్ళిపోండి, లేదా మా ఊరు వస్తే మా రాజుగారు మా మావగారు మిమ్మల్ని మేము ఈ ఊళ్ళకి పంపిస్తారు, పదండి నడిచి వెళ్దామని తీసుకొచ్చాడు. ఈ వచ్చిన వాళ్ళల్లో ఒక రాజుగారు ఒక కూతురు ఉన్నారు. ఆ రాజుగారు అన్నాడు, నాయన 8 నాళ్ల క్రితమో వచ్చి ఇక్కడ పట్టుబడిపోయాం,
మరి మా పిల్లని పెళ్లి చేసుకో అని చిన్నోడినా? చెప్పి చిన్నవాడికి ఇచ్చి ఆ రెండో రాజుగారి కూతురు నుంచి పెళ్లి చేసుకున్నారు. అమ్మా నాన్నని ఊరి నుంచి తీసుకొచ్చుకున్నారు. మొదటి రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడుగా, ఆ రాజుగారి రాజ్యాన్ని పెద్దవాడు రాయిగా మారి మళ్ళీ మనిషిగా మారిపోయిన రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకుని రెండో రాజ్యాన్ని చిన్నవాడు పరిపాలిస్తూ హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. ఆ ముసలిది రాయిగా అలానే ఉంది ఆ ఇంకా. లోపలే ఉండిపోయింది గుహలో, అంతే. రైట్. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే నమస్తే చే. రమ్మగారు, ఈ మధ్య కొన్ని చిన్న చిన్ని కథలు చెప్తున్నారండి. ఏదైనా పెద్ద కథ ఒకటి చెప్తారా? మనం ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు దుర్మార్గులు, ఒకడు మంచివాడు, అవునవును. ఒకడు సరైన వాడు కదా, ఒకడు సరైన వాడు, అలాంటి కథలు చెప్పాం కదా. అలాగే మంచి జయిస్తుంది. మంచితనంగా ఉండేవాడికి ఎప్పుడు జయం కలుగుతుంది. అంటే అంతంలో అయినా చివరికైనా వాడికి విజయమే లభిస్తుందని కథ. కొంచెం టైం పట్టినా కూడా అంతే కదా. అంతేగా. నిజపు నడక నిదానంగా ఉంటుంది. అబద్ధం భూగ్రహాన్ని చుట్టొచ్చేస్తే ఒక ఇంచి నడుస్తుంది నిజం, కానీ నిజానికి నడక ఉంటుంది తప్పకుండా. ఒక కొండ చరి మీద ఒక కాపు ఒక ఆయన ఉండేవాడట. ఆయనకి 3 పిల్లలు, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. అయితే ఏమైంది, వీళ్ళు రోజు మగపిల్లలేమో గొడ్లు గాయటానికి వెళ్ళిపోయేవాళ్ళు, మేకల్ని తోలుకెళ్ళేది కూతురు. వీళ్ళు కొంచెం కొండ సరికి కింద ఉంటే కొండ కొమ్ము మీదకి మేకల్ని తోలుకుపోయేది పాప. దానికి ఒక 14-15 ఏళ్ళు ఉంటాయి. పిల్ల చక్కగా అందంగా ఉండేది. కొండల మీద ఉండే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఒకనాడు అది మేకలు తోలుకుంటూ పైకి వెళ్ళింది. అయితే వీళ్ళు కింద ఉండి కాస్త అప్పుడప్పుడు పిల్ల ఎక్కడుందని గమనించుకుంటారు. గమనించి మేకలు కనపడతాయి, లీలగా పిల్ల లంగా జాకెట్టు కనపడుతూ ఉంటాయి. ఒక వెండి మబ్బు ఒకటి ఇట్లా పొగమంచులాగా కొండ మీదకి జారిందని, ఆ జారి ఈ పిల్ల మీదకి వచ్చిందని, తర్వాత పిల్ల కనపడలేదని తెలుసుకున్నారు వాళ్ళు. ఇంకా ఆ చుట్టుపక్కల ఇళ్ళు కొన్ని ఉన్నాయి, వాళ్ళంతా కూడా చూసారు. వెండి మబ్బు ఒకటి రావటము, మబ్బు అప్పుడప్పుడు ఆకాశపు కొండ కొమ్ములకి మబ్బులు మీదకి వస్తాయి కదా, ఆ మబ్బుతో పాటు పిల్ల కూడా మాయమైంది. మేకలు దిగొచ్చేసాయి. సాయంత్రం ఎంత వెతికినా పిల్ల కనపడలా. సంవత్సరం గడిచింది. అయితే ఈ కొడుకులు ఇద్దరిలో పెద్దవాడు, నాన్న అమ్మాయి కనపడక ఏడాది అయింది, ఇంకా నేను పిల్లని వెతకడానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నా, నేను వెళ్తాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా పెద్ద నాన్న అన్నాడు, వెళ్ళడం మంచిదే నాయన, నాన్న వెళ్ళమంటావా అని నన్ను అడగకుండా నువ్వే నిర్ణయించుకోవడం బాగుండలేదు. నువ్వు నిర్ణయం తీసుకుని నువ్వు డెసిషన్ చెప్తున్నావు, నువ్వేం చేయాలి, అడగాలి తండ్రిని అనేసరికల్లా వీడేమన్నాడు, అడిగేదేమిటి, ఏడాది ఆగాం, నువ్వు చెప్పలేదు, నా అంతటి నేను డిసైడ్ చేసుకున్నాను, నేను వెళ్తాను అంతేనన్నాడు. అయితే తల్లిని, అమ్మ నాకు రొట్టె కాల్చివు, నేను వెళ్తానన్నాడు. దుప్పుల వనం అని ఒక వనం ఉందట అక్కడ. ఆ దుప్పుల వనంలో మాయమంత్రాల వాళ్ళు ఎవరో ఉన్నారని, అక్కడికి వెళ్తే పిల్ల దొరుకుతుందని మాట్లాడుకున్నాడు చుట్టుపక్కల వాళ్ళతో. ఆవిడేమంది, నాయన పని ఎక్కువ చేసి పెద్ద రొట్టె కాల్చమన్నావా, ఆపేక్షగా చిన్న రొట్టె కాల్చమన్నావా అని అడిగింది. ఆవిడికి కుర్రాడు తండ్రితో వినయంగా ప్రవర్తించలేదని తెలిసింది. ఆ కోపంతో అడిగింది. అడిగితే ఆపేక్ష అన్నం పెడుతుందా, పెద్ద రొట్టె కాల్చు అని చెప్పాడు అని నిర్లక్ష్యంగా చెప్పాడు. సరే ఆవిడ ఇంత రొట్టె కాల్చి ఇచ్చింది. సరే ఆ రొట్టె చేత్తో పుచ్చుకుని వాడు నడుచుకుంటూ పోయాడు. దుప్పుల వనం అని ఆ దుప్పుల వనంలోకి వెళ్ళాడు. బాగా నడిచి 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 ఎకంత దూరమో నడిచిన తర్వాత ఒక చట్రా ఏదో ఉంటే అక్కడ కనపడితే అక్కడ కూర్చుని రొట్టె తీసాడు తినడానికి. పెద్ద రొట్టె కాల్చింది మా అమ్మ అనుకున్నాడు. రొట్టె తీస్తే ఎక్కడి నుంచి ఒక బొంతకాకి వచ్చింది. అక్కడే నుంచి కా 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 అంటుంటే ఏమన్నాడు, మా అమ్మ ఒక్క రొట్టె కాల్చి ఇచ్చింది, నీ తిండి నువ్వు పడాలి, నా తిండి నేను మోసు తెచ్చుకున్నా, నీకెందుకు పెడతాను పో అనేసి కాకి ఒక్క ముక్క పెట్టకుండా మొత్తం రొట్టె అంతా ఆరగించేసాడు. అక్కడి నుంచి ఆ దుప్పుల వనంలో నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే దూరంగా వాడికి ఒక ఇల్లు కనపడేది. సరే ఈ రాత్రికి ఇక్కడ పడుకుందాము, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చూద్దామని అందులోకి వెళ్ళాడు. వెళ్తే ఒక ముస్సిలి ఆయన ఉన్నాడు. ఎవర్రా అబ్బాయి ఏమిటంటే, మా చెల్లెల్ని వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు. అంటే సరే ఏదో పడుకో అన్నాడు. రాత్రికి ఆ ఇంట్లో వీడు పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత ఆయన ఏమన్నాడు, అబ్బాయి నాకు 3 మచ్చలావులు ఉన్నాయి, 3 మచ్చలావులని కాయాలి, కాసేందుకు కమత ఉంటావా నా దగ్గర అని అడిగాడు. అడిగేసరికల్లా కుర్రాడు అన్నాడు, అసలు నేను బయలుదేరిందేమో మా చెల్లెల్ని వెతకడానికి, సరే గిట్టుబాటు అయితే కమతం కూడా చేస్తా, ఆవుల్ని కాస్తానన్నాడు. అంటే సరే ఈయన ఏమన్నాడు, ఆవును కాచడానికి రూల్స్ ఉన్నాయి, అవి ఎటు వెళ్తే అటు వెళ్ళనివ్వాలి,
ఏం మేస్తే అవి మేయనివ్వాలి, వాటిని తోలకూడదు, కసరకూడదు, కేకలేయకూడదు. చాలా బాగుంది. ఆ? అవి అవి తిరిగి ఎప్పుడు వస్తాయనుకుంటే అప్పుడే వెనక్కి వస్తాయి, అప్పుడే నువ్వు వెనక్కి రావాలి ఇలాగా అన్నాడు. అనేసరికి సరే ఒప్పుకున్నాడు. ఆ 3 మచ్చల ఆవుల్ని తోలుకుని అడవి మీదకి బయలుదేరాడు. అలా తోలుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద మైదానం ఉంది. ఈ మైదానంలోకి వెళ్ళేసరికల్లా ఆవుల దారిని ఆవులు పోతున్నాయి. వీడికి ఆవుల్ని వదలకూడదని ఇన్స్ట్రక్షన్ ఉంది. నువ్వు అవి ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే. అవి ఎక్కడ నీళ్ళు తాగితే నువ్వు అక్కడ నీళ్లు తాగాలి. ఆ మైదానంలోకి వెళ్ళేసరికి ఒక వెండి కోడి, బంగారు కోడి, 2 కోళ్ళు కనపడ్డాయి వీడికి. వెండి రంగులో ఒక కోడి, బంగారు రంగులో ఒక కోడి కనిపించింది. అవి ఎగురుతుంటే వీడికి పిచ్చి సరదా వచ్చేసింది. ఆవులను వదిలేసేసి ఈ కోళ్ల వెనకాల పడ్డాడు. ఎంత దూరమో పరిగెత్తాడు, కోళ్ళు అందలేదు కోళ్ళు. వదిలేశాడు. మళ్ళీ ఆవుల దగ్గరికి వెళ్ళాడు. అవి ఆ మైదానం దాటి ఇంకో ఎక్కడికో వెళ్తున్నాయి. వాటి వెనకాల పడిపోయాడు. అక్కడి నుంచి ఓ వెండి కర్ర, ఓ బంగారు కర్ర గాల్లో తేలుతూ కనపడ్డాయి వాడికి. మెరిసిపోతుంటే వస్తువుల మీద ఆసక్తి ఉంటుందిగా. ఈ ఆవుల వెనకాల లేడిక్కవాడు. ఆవులను వదిలేసి ఈ కర్రలు ఎగిరిపోతున్న ఆ కర్రల వెనకాల పడ్డాడు. వీడు పట్టుకోగానే అవి మాయమైపోయింది. అయ్యో. మళ్ళీ ఆవులు ఎక్కడున్నాయో చూసాడు. ఆ వాటి ఎటో పోతున్నాయి. వాటి వెనకాల పడి పరిగెత్తాడు. ఇంకా డౌన్లోకి వెళ్తే అక్కడ ఎన్ని పళ్ళ తోటలు ఉన్నాయో, ఎన్ని పళ్ళో, చెట్ల నిండా పళ్ళే. వీడు ఆవులను వదిలిపెట్టేశాడు. వీడు లెక్క ఏమిటి, ఆవుల తోటి ఉండాలి. వీడికి పట్టించుకోలే, ఎక్కడికక్కడ వదిలేస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఆ చెట్లు ఎక్కేశాడు. పొట్ట పట్టినన్ని పళ్ళు ఆత్రంగా తిన్నాడు. ఎన్ని పళ్ళు తిన్నాడో. బట్టల నిండా పళ్ళ మరకలు, మూతి నిండా పళ్ళ మరకలు. చీకటి పడింది. ఆవులు మళ్ళీ రావడం మొదలుపెట్టినాయి. వాటి వెనకాల పడి వచ్చాడు. ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ముసలాడున్న ఆ పాకల దగ్గరికి వెళ్ళిపోయినాయి ఆవులు. పాకలు ఉండేసరికల్లా ఆయన ఏమన్నాడు, తోలుకొచ్చావా అన్నాడు. తోలుకొచ్చానండి. ఆవులతోటే ఉన్నావా అన్నాడు. ఆవులతోటే ఉన్నాను అన్నాడు. సరే, పాలు తీసి నువ్వు ఎంత బాగా వీటి కాపలా కాసావో నేను తెలుసుకుంటానన్నాడు. పాలు తీసాడు. ఆవుల పాలు తీస్తే పల్చగా నీళ్ళల్లే, తెల్ల నీళ్ళల్లే ఉన్నాయి 3 ఆవుల పాలు. అక్కడి నుంచి ఆయన అన్నాడు, దుర్మార్గుడా, ఆవులకి సహాయం కావాలి, నువ్వు వాటితోటి లేవు. ఏ వస్తువు కనపడితే ఆ వస్తువు వెనకాల పరిగెత్తావు. నీకు మంచితనం లేదు, బుద్ధి లేదు, వినయం లేదు. కమతం చేయాలంటే యజమాని చెప్పినట్టు వినాలి. ఆవులకి వాటితోటి మనిషి ఉంటేనే శక్తి అని చెప్పి ఆ చేతిలో ఉన్న ఓ చిన్న గడ్డి కట్టతోటి వాడిని దెబ్బ కొట్టాడు. కొట్టేసరికల్లా వాడు రాయిగా మారిపోయి అక్కడ ఉండిపోయాడు. సంవత్సరం గడిచింది. ఏడాది తర్వాత చిన్న కొడుకు నాన్నని అడిగాడు, నాన్న, చెల్లాయి తప్పిపోయి 2 ఏళ్ళు, అన్నయ్య తప్పిపోయి ఏడాది అయింది. నన్ను ఏమైనా వెళ్ళమంటావా ఒకసారి వెతకడానికి అనేసరికల్లా నాన్న అన్నాడు, నాయన అడిగావు కదా, వెళ్ళిరా ఒకసారి తీసుకున్నావు. నువ్వు అడిగావు కదా, వెళ్ళనా అన్నావు కదా, వెళ్ళిరా, చెల్లాయిని అన్నయ్యని తీసుకురా అన్నాడు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ అడిగింది, బాగా పనిచేసి పెద్ద రొట్టె కాల్చిన నాన్న, ఆపేక్షతో చిన్న రొట్టె కాల్చనా అని అడిగితే పిల్లాడు అన్నాడు, అమ్మ ఆపేక్షతో పెట్టేది చిన్న తుంపైనా చాలమ్మా, నీకు చేత వచ్చినంత ఆపేక్షగా చెయ్యి అని చెప్పి చిన్న రొట్టె కాల్చి చేతిలో పెట్టింది. 2వ వాడు నడుచుకుంటూ బయలుదేరితే దుప్పుల వనంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి అలా చట్రాయి దగ్గర కూర్చొని తినడానికి తీసాడు రొట్టె. బొంతకాకి అరుచుకుంటూ వచ్చి అక్కడి నుంచునేసరికల్లా ఏం చేశాడు, అయ్యో ఆకలిస్తుందా, అన్నిసార్లు కాక అంటున్నావు, ఇదిగోనని రొట్టెలో కోసం ముక్క తుంచి పెట్టాడు. తిని మళ్ళీ కాకి మళ్ళీ అరిచింది. సగం తందిని సగం దానికి పెట్టేశాడు. అరిచిన బొంతకాకి ఎగురుకుంటూ పోయింది. వీడు నడుచుకుంటూ ఆ ముసలాయన ఇంట్లో ఏ ఇంటికి తన అన్నయ్య ప్రవేశించాడో అక్కడికి పోయాడు. ముస్సిలాయన బాగా పెద్దవాడు. సరే, ఆయన రాత్రికి ఆయన పడుకోబెట్టి, మా దగ్గర కమత ఉంటావా అంటే, నిజానికి నేను మా అన్నయ్యని చెల్లిని వెతుకుతున్నాను, నువ్వు పెద్దవాడివి, పాపం గొడ్ల వెనకాల పడి ఏం పోతావు, నీ ఆవుల్ని కాస్తూ మా అన్నయ్యని చెల్లిని వెతుకుంటాలే తాత, ఒక ముద్ద అన్నం పెట్టు చాలు నాకు అని చెప్పాడు. ఆవుల్ని తోలుకుని బయలుదేరాడు. ఆవులు మైదానంలోకి వెళ్ళాయి. వీడికి వింత కోళ్ళు 2 కనపడ్డాయి, వెండి రంగు కోడి, బంగారు రంగు కోడి. చాలా ఆసక్తిగా చూశాడు, కానీ వీటిని మనం ఏం చేసుకుంటాం అనుకొని వాటి జోలికి వెళ్ళాల. వాటి దారిన అవి తిరుగుతుంటే వీడి దారిన వీడు ఆవుల దగ్గర నుంచున్నాడు. పోయి ఆవులతో పాటు నడవటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళి ఆవులు
మైదానాలు దాటి అడవిలోకి ప్రవేశించి అడవిలో ఒక వెండి పొన్ను కర్ర, ఒక బంగారు పొన్ను కర్ర గాల్లో ఎగురుతూ కనపడ్డాయి. అలాంటి కర్రలు చూస్తే ఉత్సాహంగా ఉంటుంది కుర్రాళ్ళకి. ఇట్లాంటివి గాల్లో ఎందుకు ఎగురుతాయి, ఏ మాయ మంత్రాలవో విచిత్రంగా అని వాటి జోలు మనకెందుకని ఆవుల మీద చేతులేసి వాటితో పాటు నడుస్తూ పోయాడు. ఇంకా దాటిన తర్వాత పెద్ద పళ్ళ చెట్ల వనంలోకి ప్రవేశించినాయి ఆవులు. వీడు పొద్దున్నే అన్నం తినొచ్చాడు. కడుపు నిండిన వాడికి మనకి పండెందుకు, పళ్ళుంటే మాత్రం ఆయన ఆవులతోటి ఉండాలి. ఆయన చెప్పిన రూల్స్, అవి ఎటు వెళ్తే అటు వెళ్ళాలి, అవి ఏం తింటుంటే వాటి దగ్గరే నువ్వు నుంచోవాలి, కన్ను మరుగు కాకూడదు, దగ్గరే ఉండాలి, తోలకూడదు, అవి తిరిగి వచ్చినప్పుడు తిరిగి రావాలి. అదే పెద్దవాడికి ఏ రూల్ చెప్పాడో చిన్నవాడికి అవే రూల్స్. ఆవులతో ఉండమన్నాడు కాబట్టి పళ్ళ చెట్ల దగ్గరికి వెళ్తే ఆవులు ఎటు వెళ్ళిపోతాయో, చెట్టు ఎక్కి కోసుకోవద్దు పళ్ళు. అవునవును. మనం పళ్ళ అయ్యావ ఎందుకు, ఇంటికి వెళ్ళిపోతే సాయంకాలం అక్కడే ఏదో రెండు రొట్టెలు తినొచ్చని కుర్రాడు వాడి జోలికి వెళ్ళాలి. అక్కడి నుంచి దూరంగా మంటలు కనపడ్డాయి. ఈ ఆవులు నడుచుకుంటూ ఆ మంటల వైపుకి వెళ్ళిపోయింది. వీడికి ఇన్స్ట్రక్షన్ ఉంది, ఆవును తోలకూడదు, కసరకూడదు, కేకలేయకూడదు. వీడు వాటితో పాటే వెళ్ళాడు. ఆవులు కసగందల పొగొస్తోంది, ఆ పొగ మధ్యలో ఇంచి వెళ్ళినాయి. వీడు కూడా సేఫ్గా వాటి వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ బోళ్ళంత గడ్డి ఉంది. కడుపు నిండా గడ్డి మేసి 3 ఆవులు మళ్ళీ వెనక్కి తిరిగినాయి. తిరిగేసరికల్లా వెనక్కి తిరిగి వచ్చి పిల్లాడు కూడా వాడితో పాటు రెండో వాడు వచ్చేసాడు. వెనక్కి వచ్చేసి ఈ ముసలాయన దగ్గరికి వచ్చాడు. ముసలాయన అన్నాడు, బాగా కాసేవా ఆవుల్ని అంటే, బాగా కాసాను, వాటితో పాటే ఉన్నాను అన్నాడు. అనేసరికి సరే పాలు తీసి చూస్తానన్నాడు. పాలు తీసేసరికల్లా పాలు చిక్కగా పైన వెన తేలుతున్నట్టుగా ఉన్నాయి. ఓహో సరే అండి, అప్పుడు ఆవులకి నచ్చినట్టు చేసావన్నమాట. ఆయన అన్నాడు, సరే అబ్బాయి నీకేం కావాలో చెప్పు అనేసరికల్లా నేనేం చెప్పను, నేను మా చెల్లిని మా అన్నయ్యని వెతుకుంటూ వచ్చాను. ఇక్కడ ఏదో రాతి బొమ్మ ఉంది, అదేమో మా అన్నయ్య లాగా ఉంది. గుర్తుపట్టాడు. మా అన్నయ్య అల్లే ఉంది. మరి మా అన్నయ్య మా చెల్లి కావాలి నాకు. మీ రకం చూస్తుంటే మీరే మా అన్నయ్యని మా చెల్లిని తెచ్చారేమో అనిపిస్తోంది. మా అన్నయ్యని మా చెల్లిని మాకు ఇప్పించి తాత, నేను వెళ్ళిపోతానన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు రుసరుసలాడుతూ, తెచ్చాననుకో, మీ అన్నయ్యకి బుద్ధి లేదు, మంచితనం లేదు, వినయం లేదు, వాడికి గొడ్డునప్ప చెప్తే జాగ్రత్తగా చూసుకోవటం రాదు. సరే కావాలంటే నీకు అట్లాగే ఇస్తా, నాకు 3 పనులు చేసి పెట్టు నువ్వు. ఈ 3 పనులు అయితే అన్నయ్యని ఇచ్చేస్తాడా? అన్నయ్యని ఇచ్చేస్తాను, మీ చెల్లిని కూడా ఇచ్చేస్తాను అన్నాడు. సరే చెప్పమన్నాడు. ముసలివాడు 3 కోరికలు చెప్పాడు. ఏం చెప్పాడు, ఈ కొండ అవతల అడవిలో, కొండ మీద కూడా వెళ్తుంది, ఒక అడవి దుప్పి ఉంది. దాని బ్రహ్మాండమైన కొమ్ములు, ఆడదుప్పి, అది కాళ్ళు చువ్వల్లా ఉంటాయి, మహావేగంతో పరిగెడుతుంది. ఆ దుప్పిని పట్టుకొచ్చి తెచ్చిపెట్టు నాకు, అది కావాలి. తర్వాత అవతల వైపు ఉన్న సరస్సులో ఒక ఆకుపచ్చ రంగు మెడ ఉన్న బాతు ఉంటుంది, అడవి బాతు. అతను సరస్సు చుట్టుపక్కలే ఉంటుంది, ఆ బాతును పట్టుకురా. తర్వాత కొండల మధ్యలో కోనేరు ఒకటి ఉంది, ఆ కోనేట్లో ఎర్ర రంగు మొప్పలు, ఆకుపచ్చ రంగు తోక, పసుపచ్చ మెడ కింద పసుపు తార ఉన్న ఒక అద్భుతమైన చేప ఉంది. ఆ చేపను తెచ్చిపెట్టి, జల చేప. ఈ 3 పట్టుకురా, మీ తమ్ముడు మీ చెల్లిని మీ అన్నయ్యని ఇచ్చేస్తానన్నాడు. వీడు ఎట్టా తెస్తాడు? సరే కుర్రాడు బయలుదేరుతానన్నాడు. అక్కడి నుంచి అడవిలోకి బయలుదేరాడు. బయలుదేరితే దూరంగా వాడికి ఆ దుప్పి కనపడింది. ఆడదుప్పి ఎత్తుగా ఉంది, దాని కాళ్ళు నిజంగా చాలా బలంగా ఉన్నాయి. ఇక పరిగెత్తింది, వీడు దాని వెనకాల పడ్డాడు. పడి 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 ఏమనుకున్నాడు, ఒక జాగిలం గనక ఉంటే దీన్ని పట్టేస్తాను నేను అనుకున్నాడు. సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో పెద్ద కుక్క వచ్చింది. అక్కడి నుంచి కుక్క వీడు కలిసి దాన్ని కాసేసి ఆ దుప్పిని కట్టేశారు. ఆ దుప్పిని భుజాన్ని వేసుకున్నాడు, అడవిలో గుర్తుగా ఓ చోట పెట్టాడు. అక్కడి నుంచి ఇప్పుడు సరస్సు దగ్గరికి బయలుదేరాడు. బయలుదేరేసరికి అలా సరస్సు దగ్గరికి వెళ్ళేసరికి వాడు రోజులు పడతాయి ఈ పనులన్నిటికీ. ఈ పైన బాతు ఎగురుతోంది, ఆకుపచ్చ రంగు మెడ ఉన్న బాతు ఎగురుతుండేసరికల్లా బొంతకాకి మొట్టమొదట వీడు రొట్టె పెట్టాడు కదా, ఆ కాకి పైనుంచి ఎగురుతూ తనే ఒక్క పోటు పొడిచింది ఆ బాతుని. పొడిచేసరికల్లా బాతు కేరమంటూ కింద పడిపోయింది. టక్కిని పట్టేశాడు దాన్ని. మెడ పట్టుకున్నాక ఇంకా బాతు ఎక్కడికి వెళ్ళలేదు. ముందు వచ్చిన కుక్కని కూడా ఈ కాకే పంపించింది వాడికి సహాయం కోసం. వాడి వెనకాలే తిరుగుతోంది అది. అక్కడి నుంచి ఏమైంది, జల చేప కోసం వీడు కోనేట్లోకి వెళ్ళాడు. కోనేట్లోకి వెళ్ళేసరికల్లా ఒక అడవి పిల్లి నీళ్ళల్లోకి దూకి ఆ చేపను లాక్కొచ్చి వీడి చేతికి అప్పచెప్పింది.
అవన్నీ ఎందుకు వచ్చినాయి? ఈ బొంతకాక వల్ల వచ్చినాయి. అది అడవిలో ఉంటుంది కదా, అక్కడి నుంచి ఈ పిల్లిని, ఈ బాతుని, ఈ చేపని, బాతుని, ఆ దుప్పిని భుజాన్ని వేసుకుని ఈ కుర్రాడు నడుచుకుంటూ పోయి ఆ ముసలాయనకి అప్పచెప్పాడు. చెప్పేశారు కదా, ఆయన మాయ మంత్రాల వాడికి తెలుసు ఏం జరిగిందో. ఈ మూడింటిని స్వాధీనపరచుకుని లోపల పెట్టుకుని ఏం చేశాడు, ఈ రాత్రిలోగా ఉన్నాడు కదా అన్నయ్య, ఆ అన్నయ్యనేమో మనిషిని చేశాడు. లోపల మబ్బు లాంటి ఒక పదార్థంలో దాచిపెట్టిన పిల్లని కూడా బయటికి తీసుకొచ్చాడు. ఇదిగో మీ చెల్లి సేవ చేయించుకునేందుకు తెచ్చుకున్నాను, వెనకాల పిల్ల మేకలు కాస్తుంది రోజు అని. నువ్వు మంచితనంతో మర్యాదతోటి ఈ పనులన్నీ చేసావు, మీ అన్నయ్యకి కూడా అది నేర్పించు, హాయిగా ఉండని అన్నయ్యని చెల్లిని తమ్ముడికి అప్పచెప్పాడు. వీళ్ళిద్దరిని వెంట పెట్టుకుని ఈ కుర్రాడు నడుచుకుంటూ ఇంటికి తీసుకుపోయాడు. ఆ బొంతకాకి ఎప్పుడైనా ఓసారి వీడి కొద్దీ స్నేహం కొద్దీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కనపడుతూ ఉండేది. ఆ తర్వాత ఎప్పుడూ వాళ్ళు కొండ కొమ్ములు ఎక్కల, ఆ కొమ్ము ఎక్కకుండా కిందనే తిరుగుతూ పనిచేసుకుని హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. రమ్మగారు నమస్తే. రమ్మగారు, మోసపోవటం రకరకాల విషయాలు రకరకాలుగా మోసపోతూ ఉంటారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, డబ్బుల దగ్గర ఎక్కువ, మరీ ఎక్కువ అనమాట. ఎందుకని అలా జరుగుతుంది అంటే, డబ్బు అనేసరికి మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అంటే ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ఎదుటి వారితో మనం ఎక్కువగా మోసగింపబడతారేమో అని అనుకుంటా ఉంటా నేను. అవును, డబ్బుల మీద వ్యామోహంతో ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా డబ్బు అనగానే అదొక అంటే ఇంకా బ్రహ్మ పదార్థం. అదే కదరమ్మ గారు, దాని మీదే ఆసక్తి ఉంటుంది మనకి. అత్యంత ఆశపోతనం, చాలా సంపాదించేసుకోవాలి, చాలా దాచేసుకోవాలి, చాలా ఉంచేసుకోవాలి. వీటి వల్లే మోసపోతాం. అసలు మోసం చేయటానికి జనాలు ఎంత నమ్మిస్తారంటే, చాలా నమ్మితే కానీ మోసం చేయలేరు కదా జయ. ఎప్పుడు చూడు మనకి ఏమిటంటే ఏమనాలి దాన్ని సరిగ్గా చెప్పాలంటే, అదేం విడిగా ఉండదు ఆ పదార్థం. మనం బాగా నమ్మితేనే మోసం చేయగలుగుతారు. మనం ఎవరిని బాగా నమ్ముతాం? బాగా ఎస్టాబ్లిష్డ్గా ఉన్న వాళ్ళని కదా. వీళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు చిట్ ఫండ్ కంపెనీయో, ఓ కంపెనీయో, ఓ ఉద్యోగాలు, ఏవో ఒక 25-30 మందికి ఉద్యోగాలు ఇచ్చారనుకో, అప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయని మనం కూడా నమ్ముతాం. లేకపోతే వాళ్ళందరూ బాగా డబ్బులు వచ్చి ఏదో చేసేసుకుంటున్నారని, ఈ బిజినెస్ చేస్తే వాళ్ళంతా సంపాదించేసుకున్నారని. ఈ మోసం చేసేవాడు ఏం చేస్తాడు? సాధారణంగా బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు, 2-3 ఏళ్ళు నమ్మిస్తాడు. జనాలు నమ్మిన కొందికి వాడికి మోసం చేసే అవకాశాలు పెరిగిపోతాయి. అంతే. అందరూ దిగిపోయాక, అన్ని పక్కల నుంచి జనాలు దిగాక, వాడికి సర్ప్రైజ్ మనీ ఏర్పడ్డాక ఎత్తేస్తాడు. వ్యాపారం నడుస్తున్న నాళ్ళు నడుస్తుంది. ఎత్తేదలుచుకుంటే అవతల వాళ్ళ నమ్మకమే వీడి పెట్టుబడి. అంతేగా, 100% ఈజీగా మోసం చేసేయచ్చు డబ్బు విషయంలో. చిన్నవి, ఓ 100 రూపాయల నోటు కింద పడేసి ఇది మీదేనా అని అడిగి, అలాంటి చిన్న మోసాలు. సినిమాల్లో ఇలాంటి ట్రిక్కులు చూస్తూ ఉంటాం. అక్కడి నుంచి పెద్దవి ఇక బిజినెస్లు, బోర్డులు తిప్పేటాలు, బ్యాంకులు బోర్డులు తిప్పేటాలు. బ్యాంకులనే మోసం చేసేవాళ్ళు. ఏమిటి, తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలని తన్నేవాడు ఇంకొకటి. అత్యాశ ఒక కారణం అనుకోవాలి కదా. ప్రధానమైంది మనుషులకు ఉండే గ్రీడీనెస్, అత్యాశ, కావాలి ఇంకా కావాలన్న కోరిక. మంచి కథలు ఉంటాయి జయ వాటి మీద. మోసకారి కథలు ఎన్నో మనకి చాలా చెప్పుకున్నాం మనము. కానీ కథా సరిసాగర్ నుంచి ఒక కొత్త కథ చెప్దాం. తప్పకుండా. ఇంతకుముందు చాలా చెప్పాం కదా. ఒక ఊళ్ళో శివుడు మాధవుడు అని 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. పరమ మోసకారులు వాళ్ళిద్దరు. ఇది డైరెక్ట్గా దొంగతనం చేయటం లాంటివి కాదు, మోసం చేసి సంపాదించటం. వాడిమ్మన్నాడని వీడి దగ్గర, వీడిమ్మన్నాడని వాడి దగ్గర చెప్పడం, మాటలతో బురిడి కొట్టించేసేయటం. ఇక వాళ్ళు ఉన్న ఆ రత్నగిరి అనే ఊళ్ళో అందరినీ మోసం చేశారు వాళ్ళు. ఏదైనా పెద్ద ఎత్తున జరిపి ఏం చేసేవాళ్ళు, వీళ్ళు రోజువారీ హాయిగా తినడానికి, తిరగడానికి, ఆడుకోవడానికి సంపాదించుకునేవాళ్ళు. సంసారాలు లేవు, కుర్రాళ్ళు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అంటే అగ్నికి వాయువు తోడైనట్టే. ఒకడు దొంగ వెదవైతే వాడికి ఫ్రెండ్ ఉంటే ఇద్దరు కలిసి చేస్తారు. అవును, అంతే కదా. ఒకడు దొంగతనం చేస్తాడు, రెండో వాడు ఎస్కేప్ ప్లాన్ చేస్తాడు. అవునండి. ఇలాంటి తెలివితేటలు ఉండి వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇక్కడ చిన్న ఊరు, ఇది చిన్న ఊళ్ళల్లో ఇక లాభం లేదు మన సంగతి, పెద్ద ఊళ్ళకి వెళ్ళాలి, ఎక్కడైనా బాగా సంపాదించాలి. అయితే ఎవరిని బురిడి కొట్టించాలి అని ఒక రెక్కీ నిర్వహించుకున్నారు వాళ్ళు. ఆ నిర్వహించిన రెక్కీలో ఉజ్జయిని రాజపురోహితుడు. ఉజ్జయిని నగరం చాలా పెద్దది. రాజపురోహితుడికి రాజుగారి దగ్గర బోలెడంత మంచి పేరు. పైగా అతను బాగా సంపాదించాడు. 7 కుండల బంగారు నాణ్యాలు ఉన్నాయి అతని దగ్గర అని ఊళ్ళో చెప్పుకునేవాళ్ళు. మహాగ్రీడి, పిసినారివాడు. పావలా కూడా పోనిచ్చేవాడు కాదు. ఓ కూతురుంది, పిల్లకి పెళ్లి చేయలేదు. మహా డబ్బు పిచ్చి ఆయనకి.
అతన్ని మోసం చేయాలి. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. సరే వీళ్ళిద్దరూ ఏం చేశారు, మంచి ప్లాన్ వేసుకుని ఉజ్జయిని నగరానికి వచ్చారు. ఈ శివుడు అన్నవాడు పోయి అక్కడ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. శ్మశానం దగ్గర ఉండటం మొదలుపెట్టాడు. ఓ శ్మశానంలో ఒక శ్మశానానికి దగ్గర ఓ చిన్న గూడు లాంటిది, చిన్న గుడారం లాంటిది తీసుకుని అక్కడ సిద్ధుడిలాగా తపస్సు చేసుకుంటున్నాడు. రోజులు గడిచాయి, జనాలు చూస్తున్నారు, ఎవడో ఇక్కడ ఒక సిద్ధుడు ఉన్నాడు, వాడు తపస్సు చేసుకుంటున్నాడు అని. జనాన్ని నమ్మించాలంటే కొంగ జపంలాగా జపం చేయాలి కదా. అయితే ఈ తపస్సు చేసుకుంటున్న వాడిని జనం చూస్తున్నారు. ఇంతలో ఏమైంది, మాధవుడు వచ్చి ఉన్నాడుగా రెండో వాడు ఒక మంచి చక్కగా రాజకుమారుడి లాంటి వేషం ధరించి ఒకరోజు వచ్చి శివుడు కాళ్ళ మీద పడ్డాడు. ఒక బాగా డబ్బులున్నాయని ఒక ఆయన కారు ఆపి అక్కడున్న ఒక గుడిసెలోకి వెళ్తే చుట్టుపక్కల జనం అంతా చూడరు మరి కదా. అప్పుడు ఒక ఇంప్రెషన్ వస్తుంది, అబ్బో ఇంత రాజకుమారుడు అల్లే ఉన్నాడు, వీడెవడో టింగురంగామని రథం దిగాడు, రథాలు కాకపోతే గుర్రం దిగాడు, వెళ్ళాడు, దండాలు పెట్టాడు అంటే ఈయన చాలా గొప్పవాడు అనమాట. ఈ కుర్రాడు ఈ ఊరు వాడు కాదు, ఏ ఊరి వాడో ఇక్కడికి వచ్చి దండం పెట్టాడంటే ఈయన ఈ ఊరి వాడు కాదు, అక్కడ ఏదో గొప్ప పేరు తెచ్చుకున్నాడు, ఆయన్ని తెలుసుకుని ఇక్కడికి వచ్చాడు ఈ కుర్రాడు అని చెప్పుకుని జనాలంతా చేరటం మొదలుపెట్టారు. అక్కడికి బాగా పేరు వచ్చింది. ఇంతలో ఈ మాధవుడు ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్ళి కొంతమంది జూదరులని వాళ్ళని ఆకట్టుకున్నాడు. అరే మీకు డబ్బులు ఇస్తాను, మీరు రాజపురోహితుడి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి నేను రాజకుమారుణ్ణని, నాకు రాజుగారి ప్రాపకం కావాలని కోరుకుంటున్నానని, దర్శనం ఇప్పించమని, ఏదైనా ఇస్తానని చెప్పి ఆయన ఒప్పించండి అని. ఆయన ఏదైనా ఇస్తాను అన్న పాయింట్కి బాగా పడిపోతాడు. లంచంతో జరగని పని లేదు లోకంలో కదా. ఇది పాత ఉజ్జయిని కథల్లో కూడా ఉంది చూడండి. ఏనాటి ఉజ్జయిని నగరం. సరే అక్కడి నుంచి ఏమైంది, సరే బాగానే ఉంది. ఆయన ఏం చేశాడు, ఈ మాధవుణ్ణి సరే రానైనా నేను తీసుకెళ్తానని రాజుగారికి ముందే చెప్పాడు. ఇప్పుడు తన ప్రాపకంలో ఒకడు వచ్చి తనకు డబ్బు ఇచ్చి రాజుగారి దర్శనం కోరుతున్నప్పుడు ఊరికే ఎవడో ఏరాగేరెవడు నాకు డబ్బు ఇచ్చాడండి అని ఎందుకు చెప్తాడు, చెప్పకుండా రాజుగారికి అతను ఒక ఉత్తమోత్తముడైన రాజకుమారుడని, రాజ్యాలు అవి పోగొట్టుకున్నాడని, రాచరికల్లో ఉన్నాడని, బుద్ధిమంతుడని, ఉత్తమ కుల సంజాతుడని ఒక 4-5 మంచి వాక్యాలు చెప్పాడు. ఈ వచ్చిన కుర్రాడు వీడు చక్కటి టిప్పిటాప్గా దొంగ వెధవలకి చక్కటి ముఖ కవళికలు ఉంటాయి, వాడు బాగుంటాడు. రాజుగారు చూసి పిల్లాడు చూస్తే ఉత్తమ వంశ సంజాతుడిలాగానే కనపడుతున్నాడు, మరి బుద్ధిమంతుడు, రాజు దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలిసింది, వీడు సైనికుల ద్వారా వాళ్ళ ద్వారా రాకుండా పురోహితుడి ద్వారా వచ్చాడంటే బుద్ధిమంతుడు కాదు మరి. అందుకని రాజుగారు ఏం చేశారు, ఏదో ఉద్యోగంలో పెట్టుకుని తాను ఉంచుకున్నారు. ఆ స్థానంలో ఉండునైనా ఇక్కడే రాజ్యం అవి లేకపోతే నువ్వు కూడా మాలాగానే క్షత్రియుడివి, నన్ను ఆశ్రయించి వచ్చావని రాజు తన దగ్గర ఉంచుకున్నాడు. సరే ఈయన ఏం చేశాడు, ఈ రాజపురోహితుడు వీడు ఏ ఊరు నుంచో వచ్చిన రాకుమారుడు కదా, మన ఇంట్లోనే ఉంచుకుంటే వాడి తిండి డబ్బులు అవన్నీ మనకే వస్తాయని ఆశపడి ఇంకా ఈయనకి రాజపురోహితుడికి డబ్బుకేం కొదవా మరి, అయినా గ్రీడు ఆ పోయేది కూడా మనకే రావాలని. అక్కడి నుంచి మాధవుడిని రా అబ్బాయి మా ఇంట్లో ఉండు అన్నాడు. సరే ఇతను ఏం చేశాడు, ఈ రాజకుమారుడి వేషంలో ఉన్న మాధవుడు పురోహితుడు గారింట్లోకి, శంకరస్వామి ఆయన పేరు, అక్కడికి చేరాడు. చేరిన తర్వాత సరే తనకి పూర్వోత్తరం నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి రాచరికం వల్ల వచ్చాయి అని చెప్పి ఓ అంత బిందె, దాని నిండా వజ్రాలు రత్నాలు ఉన్న ఒక బిందెని వీళ్ళింట్లోనే, ఈ గదిలో లాకర్ ఉందండి అని తన బ్యాగ్లోంచి ఆ బిందె తీసి పెట్టాడు. ఈయన కళ్ళు మిరుమిట్లు గొలిపేసినాయి, ఏమిటో బిందె పెడుతున్నాడు, వీటి నిండా నగలున్నాయి. 2 రోజులకు ఒకసారో రోజుకోసారో మా పూర్వోత్తరపు నగలు మా తాతగారి నాయనమ్మ, ముత్తాత నాయనమ్మ, ముత్తాత వాళ్ళందరికి ఆశీస్సులు ఉంటాయని ఆ బిందె బయటకు తీసి దానికి దండం పెట్టేవాడు. ఈయన కళ్ళు ఎప్పుడు ఆ నగల మీద ఉండేవి. పైన కనపడుతున్న మణులు మాణిక్యాలు కొన్ని కోట్ల విలువ చేస్తాయి, నిజానికి అవి ఏవి నిజమైనవి కాదు, నకిలివి. ఒట్టిరాళ్లకి మెరుపెక్కువ కాదు, ఈయనకు ఆ సంగతి తెలీదు. సరే నకిలీ నగలే ఉంచాడు, ఆ బిందె రోజు తీస్తాడు, దండం పెడతాడు, అదే నా దైవం అన్నట్టుగా. ఈయనకు గొప్ప సరదాగా ఉండేది. కానీ ఏమడుగుతారు, మన ఇంట్లో ఉన్నవాడిని నీ నగలు నాకు అంత ఆశ, ఈయనకు ఆశ ఉంది కానీ దొంగ బుద్ధి లేదు పాపం. సరే వీడు ఏం చేశాడు, 15-20 రోజులు చక్కగా కులాసాగా ఉన్నాడు. ఆ సిప్రా నది తీరంలో శ్మశానం దగ్గర ఒక సాధువు ఉన్నాడుగా, సాధువుకి కూడా అప్పుడప్పుడు నమస్కారం పెడితే జనాలంతా వాడి దగ్గరికి చేరుతుండేవాళ్ళు. అతను సాధువు అని ఫిక్స్ అయిపోయారు జనం అంతా, సన్యాసి అని. ఇతను ఏం చేశాడు, ఒక 20 రోజులు గడిచాక శుభ్రంగా 20 రోజులు తిన్నాడు, వెళ్ళి ఇంట్లో రాజస్థానానికి వెళ్ళి ఉద్యోగం చేసుకునేవాడు. మెల్లిగా అన్నం తింటాం మానేశాడు, చిక్కిపోవటం మొదలుపెట్టాడు, డైటింగ్ చేస్తున్నాడు అనమాట. చూసిన వాళ్ళంతా ఏమిటైనా చిక్కిపోతున్నావు, వచ్చినప్పుడు చక్కగా పుష్టిగా ఉండేవాడివి అని అడగటం మొదలుపెట్టారు. ఓ 15 రోజులు లేక వాడు ఇట్లా అయ్యాడు, దేవుడా అని నీరసంగా. ఏమన్నాడు, నాకు అగ్నిమాంద్యం పట్టుకుందండి, బతకనో ఏమిటో నేను,
మా తాత కూడా ఇలాగే చచ్చిపోయాడండి, మా ముత్తాత కూడా ఇలాగే అయిపోయాడు, నాకు కూడా అగ్నిమాంద్యం పట్టుకుంది కాబట్టి బతకను నేను, నాకేమైనా ఇల్లా వాకిలా, మా పూర్వోత్తరం నుంచి వచ్చిన నగలు ఉన్నాయి, వాటిని ఎవరైనా సద్బ్రాహ్మడికి దానం చేసి మరణిస్తానండి అని మొదలుపెట్టాడు. ఈయనకి పాపం ఏం చేస్తాడు, నాకు ఇచ్చే అని అనలేకపోయాడు. అవునవును. ఎవరినో బ్రాహ్మణుల్ని తీసుకొచ్చేవాడు, వీళ్ళు నాకు నచ్చలేదు, వాళ్ళు నాకు నచ్చలేదు, వీళ్ళు నాకు నచ్చలేదు, ఇదేమిటి ఇలా ఉన్నాడు, ఇలా ఉన్న వాళ్ళకి దానం చేస్తే నాకేం సద్గతులు వస్తాయండి అనేవాడు. కొద్ది రోజులు గడిచాక ఏమన్నాడు, సిప్రా నదీ తీరంలో శ్మశానం పక్కన ఒక గూడారం వేసుకున్నాడు చూడండి సిద్ధుడు, ఒక ఆయన సాధువు, ఒక సన్యాసి, ఆయన అయితే మహోత్కృష్టమైన దానం, ఆయనకి ఇవ్వాలి దానం, నా నగలన్నీ నేను ఆయనకి దానం చేస్తానండి అన్నాడు. పాపం ఈయనేం చేశాడు, ఈ రాజపురోహితుడు, ఇప్పుడు దాన ప్రక్రియ ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రక్రియ చేస్తే తనకి 10 రూపాయలు ముడతాయి, ఆయన ఉద్దేశం అది. పోయి అక్కడ ఉన్నాడే ఎవరు, అక్కడ వీడి ఫ్రెండ్ శివుడు, అక్కడ కూర్చున్న ఆ సన్యాసికి వెళ్ళి అడిగాడు, బాబు మా ఇంట్లో ఉన్న మాధవుడికి ఒంట్లో బాగుండలేదు, వాడికి అగ్నిమాంద్య రోగం పట్టుకుంది, మరి చనిపోయేలాగా ఉన్నాడు, పాపం బక్కచిక్కిపోయాడు, తన దగ్గర ఉన్న పూర్వోత్తరపు నగలన్నీ దానం చేస్తానంటున్నాడు, దానం పట్టమన్నాడు. అనేసరికి శివుడు అన్నాడు, నాకేం ఇంట్రెస్ట్ లేదండి, దానం ఎందుకు, నేను సన్యాసిని, సంసారికైతే ఏదో నగా నాణ్యం దానం పుచ్చుకున్నా ఉపయోగపడుతుంది, నాకేం ఉపయోగం, నేను సన్యాసిని, పోనీ దానం పుచ్చుకుందామని నాకు పిల్లని ఎవడిస్తాడండి అన్నాడు. అనగానే ఈయనేమన్నాడు, బాబు పూర్వాశ్రమంలో నువ్వెవరు ఏమిటి అని అడిగితే నేను బ్రాహ్మణేనండి అని చెప్పి, అయితే నాకు ఒక కూతురు ఉంది, మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా. ఓహో, మా పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తాను, పెళ్లి చేసుకో, దానం పుచ్చుకో, మా ఇంట్లోనే ఉండు కానీ హాయిగా అన్నాడు. అని చంకలు గుద్దుకున్నాడు లోపల, అమ్మయ్య మన అల్లుడికే వస్తుంది మొత్తం డబ్బంతా. సరే ఈయన కాసేపు నసిగి గునిసి, సరేలేండి పాపం ఆయనెవరో వర్ణాసన్నుడుగా ఉన్నవాడి కోరిక తీర్చాలి, తమరు ఇంత పెద్దవారు ఇంత మాట అన్నారు, కన్యాదానం కూడా చేస్తామంటున్నారాయే, అలాగే లేండి అన్నాడు. వెంట పెట్టు తీసుకొచ్చి వినయ స్వామిని, ఆ పిల్ల పేరు, ఆ తమాషా పేర్లు ఉంటాయి ఈ కథా సరిత్ సాగరంలో, ఆ వినయ స్వామిని ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన 2 రోజులకి ఇతనితోటి ఆ మొత్తం బంగారపు కుండ ఉంది కదా, కుండ నిండా ఉన్నాయి వజ్రాలు, రత్నాలు, ఆభరణాలు, పూర్వోత్తరపు నగలు, అవన్నీ దానం చేయించాడు. అయితే ఇతనేమన్నాడు, ఈ నగల సంగతి నాకేం తెలుస్తుందండి, మీరే దాచండి అని మామగారి చేతిలో పెట్టాడు శివుడు. మాధవుడు ఆ రోజు నుంచి అన్నం తింటాం మొదలుపెట్టాడు. నెల తిరిగేసరికి చక్కగా నున్నగయ్యాడు. దానం చేసిన ఫలితం వల్లే ఆరోగ్యం చేకూరింది. అంతేగా మనం గుళ్ళో పూజ చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని చెప్పుకుంటాం కదా, మందు పట్టించిందనం మనం పూజ చేయటం వల్లే అంటాం. మన డాక్టర్ మంచివాడనే మాట కంటే పూజ చేయించాం, గ్రహశాంతులు చేయించాం కాబట్టి అలా నమ్ముతారు కొంతమంది. ఆ ఊళ్ళలో ఆ రోజుల్లో మరీ ఎక్కువ దానం చాలా గొప్పగా చేయించారు ప్రక్రియ. ఆయన కన్యాదానం చేశాడు, వీడు నగలు దానం చేసి ఆరోగ్యం బాగుపరుచుకున్నాడు అని చెప్పుకున్నారు. అక్కడి నుంచి 1-2 నెలలు గడవంగానే ఇక ఇతనేమన్నాడు అల్లుడు, ఏమంటే మీ ఇంటి మీద పడి తింటాం ఏం బాగుంటుంది, నాకు ఎట్లాగో దానం వచ్చింది నగలు, ఆ నగలు మీరే ఉంచుకోండి, దానికి తగిన వేల ఇచ్చేసేయండి, నా డబ్బులు, నాకు దానం వచ్చిన డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటాను అన్నాడు. అనేసరికి ఆయన ఒప్పుకుని తన దగ్గర 7 కుండల్లో డబ్బులు ఉన్నాయని చెప్పుకుంటున్నారుగా ఊళ్ళో అంతా, ఆ 7 కుండల ధనాన్ని అల్లుడు గారికి ఇచ్చాడు. నగలు తను దాచిపెట్టుకున్నాడు. అవి పూర్వపు రాజవంశపు నగలంటే కోట్ల విలువ చేస్తాయి. మన దగ్గర 7 కుండలు ఏమిటి దిక్కుమాలిన ముష్టివి, ఇవే ఉంది లెక్క, అది చాలా ఎక్కువ అని భావించాడు. కొద్ది రోజులైంది, శివకేశవులు ఇద్దరు ఉన్నారుగా, శివుడు మాధవుడు హాయిగా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతారు, తింటారు, కొనుక్కుంటారు, తాగుతారు, అక్కడ ఇక్కడ జూదవాడడానికి వెళ్తారు, విహారయాత్రలకు వెళ్ళిపోతున్నారు, ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇంకా కొన్నాళ్ళు గడిచాక రాజపురోహితుడికి ఏదో పెద్ద రోజువారీ జీతానికి ఆయన కొదవలేదు, రాజుగారి దగ్గర నుంచి జీతం వస్తుంది, తర్వాత ఏమో సంబారాలు వస్తాయి భోజనానికి, దానికి ఖర్చులు వెళ్ళిపోతాయి. ఒకసారి ఆయన ఏదో కొనుక్కుందాం అనుకున్నాడు, పొలమో ఏదో, డబ్బులు లేవు, క్యాష్ లేదు కదా, మరి లిక్విడ్ ఉండద్దు. ఈయన ఏమనుకున్నాడు, మన దగ్గర ఇంత కొండ నిండా నగలున్నాయని ఒక మాణిక్యాన్ని పుచ్చుకుని రత్నాల వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన చూసి, ఏంటండి ఇది గాజు, దాన్ని నేలకేసి కొడితే 300 ముక్కలైంది, అది గాజు రాళ్ళు ముక్కలైపోతాయి, రత్నాలు ముక్కలు కొసలు కూడా విరగవు బయటికి. అయితే రత్నాల వర్తకుడు అన్నాడు, ఈ భలేవారండి, ఇది పిచ్చిది, మీరు ఎక్కడి నుంచి తెచ్చారనగానే ఆయనకు ఉండే గోపేలు మంది, ఊరు నాయనో ఏం చేతుండ్రా దేవుడా అని ఈ చెంబంత బిందు ఉందిగా, బిందంతా పుచ్చుకొని రత్నాల వర్తకుడి దగ్గరికి వెళ్తే అన్ని గిల్టు నగలే అవి. వాడు రోజు బిందె తీసి దండం పెడుతున్నాడు కదా, మెరుపు పెడుతున్నాడు వాటికి, మెరుపెట్టి ఎప్పటికప్పుడు తలతల్లాడిస్తున్నాడు. ఈయన చూసుకునేసరికి అవన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. రెండోదేమో అన్నీ పిచ్చివే, అందులో ఒక్క బంగారు వస్తువు లేదు.
అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అల్లుడిని తీ నీ నగలన్నీ నువ్వే తీసుకో, నా డబ్బులు నాకేమంటే, ఇంకేం డబ్బులు నువ్వు నాకు ఇచ్చావు, నేను వాడేసుకున్నావు, ఇప్పుడు నా దగ్గర ఏం లేవు, కొన్ని వ్యాపారాల్లో మదుపులు పెట్టుకున్నాం, మిగిలింది మేము వాడేసాం అనగానే ఈయన మాధవుడి మీదకి తిరిగాడు. నువ్వే కదా నాకు దానం ఇచ్చావు, నువ్వు ఇచ్చిన నగలన్నీ తప్పు, అవన్నీ పిచ్చి నగలంటే నాకేం తెలుసు, మా వాళ్ళు ఇచ్చిన నగలు నాకు తెలియదు అన్నాడు. అనేసరికి లబో దిబోమంటూ ఈ శంకర స్వామి గారు రాజపురోహితుడు రాజుగారి దగ్గరికి పరిగెత్తాడు. ఈ నగలు ఎక్కడవయ్యా అంటే అల్లుడివి, అల్లుడికి ఎక్కడవంటే దానం ఇచ్చాడు, ఎవరిచ్చారు, నేనే ఇప్పించాను. అక్కడి నుంచి రాజుగారు ఈ నేరంలో సంబంధం ఉన్న మిగిలిన ఇద్దరిని కూడా పిలిపించాడు. అల్లుడు ఏమంటాడు, నాకు నగ నాణ్యం ఏమీ తెలియదండి, నేను అసలు సన్యాసిని, ఈయనే దానం ఇప్పిస్తాను అని చెప్పి నాకు పిల్లనిచ్చి పెళ్లి చేసి దానం ఇప్పించాడు. నాకు నగల సంగతి తెలియదని మొదటి రోజునే మా మామగారికి అప్పచెప్పాను లేదా అడగండి అంటే అప్పచెప్పాడు. అక్కడి నుంచి మాధవుడిని అడుగుతారు. మాధవుడు అంటాడు, నాకేం తెలుసండి, నేనేదో రాజస్థానం నుంచి పారిపోయి ఇచ్చేసా, మా తాత ముత్తాతల నాడు ఆ బిందె మా ఇంట్లో ఉండేది, నేను ఆ బిందె తెచ్చుకున్నా, అది బంగారుదో టింగారుదో నాకు తెలీదు, నేనేనాడు వాటిని అమ్మడానికి ప్రయత్నం చేయాల, పెద్దవాళ్ళ జ్ఞాపకార్థం ఉంచుకున్నా, చచ్చిపోతానని దానం ఇచ్చాను, అది బంగారం అని భావించి కాదు, మా తాత ముత్తాతల ఆస్తిగా భావించా, అందులో ఉన్నది బంగారమో కాదో నేనేనాడు పరీక్షించాల, నాకు తెలియదు. ఓకే, రాజుకు అర్థమైంది వీళ్ళిద్దరూ మోసకారులే. మధ్యలో మోసపోయిన వాడెవడు, రాజపురోహితుడు. ఎందుకు మోసపోయాడు ఆయన, కేవలము రాజపురోహితుడి యొక్క లోభబుద్ధి వల్ల, ఆ కావాలన్న ఆశ కొద్దీ, నాకు మగపిల్లలు లేరు, నాకు డబ్బులు ఎందుకు, పిల్లకి పెళ్లి చేస్తే దాని దారిన అది వెళ్ళిపోతుంది అన్న ఊహ చెయ్యకుండా, నిత్యము రాజస్థానంలో మంచి పదవిలో ఉండేవాడిని, నాకు డబ్బాస్ ఎందుకు అనుకోలే, కట్టుకుపోతానా దీన్ని అనుకోలే. చివరికి ఏమైంది, ఆయన ఎప్పటి నుంచో దాచుకుని సంపాదించింది మొత్తం ఊడాయించేశారు. గట్టిగా అడిగితే నీ పిల్ల నాకు వద్దు వెళ్ళిపోతానంటాడు అల్లుడు. ఏం చేస్తారు, నోరు గట్టిగా మూసుకుని రాజుగారు కేకలేశారు, అబ్బాయిలిద్దరిని వదిలేశారు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇట్లాగే కథలు నడుస్తూ ఉంటాయి. మనం ఆశ పడితేనే మోసపోతాం, అత్యాశ పడకపోతే ఎప్పుడూ జీవితంలో మోసపోము. ఆశ పడటం వరకు ఓకే అనిపిస్తుంది, అత్యాశ దెబ్బ మామూలుగా మనకి జీవితం మీద ఆశ ఉండాలి కదా జయ, ప్రతి విషయం మీద కూడా ఇది తీసుకుంటే ఇది చేస్తే మనకు బాగుంటుంది. మనకు ఆల్రెడీ చాలా బాగుండి ఇంకా ఏదో కావాలనుకుంటే నీ ఏదో కావాలనే ఊహనే అవతల వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం కదా రమ్మగారు, మామూలు క్రైమ్స్ అని, చిన్నవే మోసాలు చేయ, చిన్న ఆన్లైన్ మోసాలని. అబ్బా ఏంటి రమ్మగారు, బంగారానికి మెరుగు పెడతామని రావటం, మొత్తం వలిసి వాడి చేతిలో పెట్టడం, లేకుంటే మీరు ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టండి మీకు అది 150 అవుతుందని, కానీ ఎలా 50 రూపాయలు అది చెప్తున్నావు జయ. కోటీశ్వరులు ఒక లేడీని నమ్మి ఇంకా ఎక్కువ వడ్డీ కోసం, మరి ఆవిడ ఎన్ని కోట్లకి కుచ్చుటోపి పెట్టి వాళ్ళకి డబ్బులు తక్కువ, చూడండి ఆ కోట్లకి ఇంకా కోట్లు రావాలంటే అత్యాశ కాదు, హాయిగా ఉన్నది ఎంజాయ్ చేస్తే సరిపోతుంది. అది ఎంజాయ్ చేయలేరండి, చేయలేకపోతారు రమ్మగారు, చేయలేరేమో. మరి ఇప్పుడు ఈ పైనుంచి వచ్చింది మాత్రం ఎలా ఎంజాయ్ చేస్తావు, నువ్వు ఉన్నదే నువ్వు దాచుకోలేకపోతుంటే. ఎక్కడికెక్కడికో ఊహించుకుంటారండి, తరతరాలు కూర్చొని తినాలని అనుకుంటారేమో బహుశా. రైట్ రమ్మగారు, దాని మీద కూడా మళ్ళీ మంచి కథ ఉంది చెప్దాం మళ్ళీ. అవునా, తప్పకుండా. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ.